Hello everyone, good morning everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good morning everyone. Hi Noel, good morning. Hi Akila, good morning. Hi Suharshita, good morning Suharshita. Hi Dr. Babu, good morning. Satvik, hi, good morning everyone. Good morning guys. సో ఈ రోజు అయితే ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద వ్యాలెన్సీ బాండ్ థియరీ అండ్ ద హైబ్రిడైజేషన్. ఓకే, సో దట్ మీన్స్ అసలు ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఎందుకు తీసుకురావాల్సింది వచ్చింది, దట్ ఈస్ వన్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ దెన్ అబౌట్ హైబ్రిడైజేషన్. ఓకే, సో మనం ప్రీవియస్ సెషన్స్లో వి అండర్స్టూడ్ విత్ వెస్పర్ థియరీ, కరెక్ట్? సో వి అండర్స్టూడ్ వెస్పర్ థియరీ అంటే ఏంటి అండ్ స్ట్రక్చర్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం యూజింగ్ వెస్పర్ థియరీ వీ హ్యావ్ అండర్స్టూడ్. అలానే ఒక నార్మల్గా ఒక పర్టికులర్ మాలిక్యూల్ తీసుకుంటే ఆ మాలిక్యూల్లో బాండింగ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ అయితే అర్థమయ్యేలా వివరించాయి, కరెక్ట్? దిస్ ఈస్ వాట్ యు నో టిల్ నౌ. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ టు ఇట్. హాయ్ కీర్తి, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ లక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సో ఇంకెవరైనా కనుక ఇఫ్ దేర్ ఈస్ ఎనీవన్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఆఫ్ వేదాంతు తెలుగు నీట్. అండ్ ఎవరైనా కనుక ఇఫ్ దేర్ ఈస్ ఎనీవన్ హూ డిడ్ నాట్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్స్, సో బికాస్ మన టెలిగ్రామ్ గ్రూప్స్లో ప్రతిరోజు ప్రతి క్లాస్కి సంబంధించిన నోట్స్ కూడా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ వీ పోస్ట్. ఓకే, అండ్ ఐ హ్యావ్ మోర్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ ఫర్ యూ. ఈరోజు ఈవినింగ్ వీ హ్యావ్ ఎ సెషన్. ఆ పర్టికులర్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద కంప్లీట్ స్కెడ్యూల్ ఫర్ ద నెక్స్ట్ 2 months. అంటే ఫిబ్రవరి వరకు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, హౌ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద చాప్టర్స్ ఆన్ ఏ డైలీ బేసిస్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆన్ ఏ డైలీ బేసిస్ ప్రతిరోజు ఏ చాప్టర్స్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఏం ఫినిష్ చేస్తాం, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఫర్ ద నెక్స్ట్ 70 days ఐఎమ్ గోయింగ్ టు గివ్. Stay tuned to the channel. That is going to be today in the evening. Don't forget to attend the session for sure. Okay? And you know that on a daily basis we are giving Vedantu daily practice problems. Ante this is your week quiz. So ee week quiz lo entante prati roju manam discuss chese topics ki sambandhinchi, let's say chemical bonding. So chemical bonding ki sambandhinchi you will have questions, so that will help you practice the particular concepts. Sir, ఈ టెస్ట్ ఎలా ఇవ్వాలి, హౌ డూ యూ గివ్ దిస్ వీక్ క్విజ్ అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆన్ క్లికింగ్ ఆన్ ద లింక్ దట్ విల్ టేక్ యూ టు ద వీక్ క్విజ్. సో దట్ ఈస్ హౌ యూ గివ్ దిస్ వీక్ క్విజ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ప్రతిరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా, లెట్స్ సే కెమికల్ బాండింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇట్ విల్ బీ దేర్. సో యూ విల్ హ్యావ్ 10 questions and you can give this week quiz on a daily basis for our lectures. Understood? Take the test. That I'm sure that will be useful for you. Okay? Hi Alpha, good morning Alpha. Hi Satvik, good afternoon. కొంతమందికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, కొంతమందికి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. So right, let's start with today's session without any more delay. First thing, valency bond theory. ఈ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందనే విషయాన్ని మనం మాట్లాడే ముందు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి, అయానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, అలానే కోవలెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. అయానిక్ కాంపౌండ్స్ అనేవి నాన్ డైరెక్షనల్, అవి జస్ట్ ఒక క్రిస్టల్ లాటిస్లో ఉంటాయి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం. మరి కోవలెంట్ కాంపౌండ్స్కి వచ్చేసరికి ప్రతి బాండ్ డైరెక్షనల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పర్టికులర్ మాలిక్యూల్కి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఈ కోవలెంట్ కాంపౌండ్స్ అనేది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఫామ్ అయ్యాయి కాబట్టి, సో వెన్ దే ఆర్ ఫార్మ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది 2 ఆటమ్స్ మధ్య ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ప్రీవియస్ సెషన్లో బై యూజింగ్ లెవీస్ డాట్ స్ట్రక్చర్స్, దట్ ఈస్ బై లెవీస్ థియరీ we understood the distribution of the electrons, correct? This is what we have understood. So tarvata em chesamante we wanted to understand about their shapes. సో ఈ షేప్స్ని అర్థం చేసుకునే విధానంలో మనం ఏం చేసామంటే వెస్పర్ థియరీని ఉపయోగించుకున్నాం, దట్ ఈస్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. సో ఈ థియరీ ఏం చెప్పిందంటే మనకు ఈ ఎలక్ట్రాన్ పెయిర్స్ అనేవి మాలిక్యూల్స్లో ఉంటాయి, ఒక సెంట్రల్ ఆటంలో ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ పెయిర్స్కి మధ్య, ఎలక్ట్రాన్ పెయిర్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఒకటి లోన్ పెయిర్, బాండ్ పెయిర్. సో వీటి మధ్య ఉండే రిపల్షన్స్ కారణంగా మనకు షేప్స్ అయితే చేంజ్ అవ్వబడతాయి అనే విషయాన్ని అయితే చెప్పింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ it does not have a proper concrete theory in explaining the shape.
అంటే ఒక షేప్ ఎక్స్ప్లెయిన్ చేసింది, అక్కడ కాంక్రీట్ థియరీ లేదు. ఎందుకు ఇంత యాంగిలే వస్తుంది, ఎందుకు ఇలానే వస్తుంది అనే విషయాన్ని అయితే మనకు ఈ వెస్పర్ థియరీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. దాంతో పాటుగా ద లెవీ స్ట్రక్చర్స్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ ద బాండ్స్ ఆర్ ఫార్మ్. అసలు ఈ బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే విషయాన్ని మనకు లెవీస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెస్పర్ థియరీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కెమికల్ బాండ్. మరి వ్యాలెన్సీ బాండ్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కెమికల్ బాండ్. ఫార్మేషన్ ఆఫ్ ఎ కెమికల్ బాండే కాకుండా ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ అనేది ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని కూడా మనకు వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే విషయాన్ని మనం యాజ్ వీ గో త్రూ దిస్ పర్టికులర్ లెక్చర్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, there is some question that was asked. So yes, character increases, electronegativity increases, absolutely. సో దీనికి బాండ్ పారామీటర్స్కి సంబంధించి నెక్స్ట్ సెషన్లో ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీతో పాటు ఆల్ ద హైడ్రోజన్ బాండింగ్ అండ్ ద బాండ్ పారామీటర్స్. సో ద నెక్స్ట్ టాపిక్ విల్ బి బాండ్ పారామీటర్స్. బాండ్ పారామీటర్స్ అయిపోయిన తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అయిపోయిన తర్వాత హైడ్రోజన్ బాండింగ్. ఈ మూడు కాన్సెప్ట్స్ని నెక్స్ట్ సెషన్లో, దట్ విల్ బి టుమారో సెషన్, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, is this clear, Suharshita? Yes, the answer is absolutely right, Suharshita. As you said, sp is greater than, sp2 is greater than sp3. Okay, so ఈ valency bond theory ఏం చెప్తుంది అంటే, it tells about it says that there are attractive forces as well as repulsive forces. ఒక రెండు ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాండ్ ఫార్మేషన్ వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఆలోచిద్దాం. ఓకే, మనము ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ టేక్ వన్ సింపుల్ మాలిక్యూల్ ఒకటి తీసుకుందాం. సో సింపుల్ మాలిక్యూల్ అంటే లెట్స్ టేక్ హైడ్రోజన్ మాలిక్యూల్. ఓకే, సో ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ మనం కానీ తీసుకున్నట్లయితే అసలు ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, రెండు హైడ్రోజన్ ఆటమ్స్ విచ్ ఆర్ అట్ అన్ ఇన్ఫైనట్ డిస్టెన్స్. అంటే ఒకదానికి మధ్య దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్. సో అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు ద పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ జీరో లిటరలీ హియర్. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ దే అప్రోచ్ వన్ అనదర్, అంటే ఒకదానికొకటి దగ్గరకు వస్తున్నాయి అనుకోండి. సో మనకు ఒక హైడ్రోజన్ ఆటమ్ అంటే ప్రతి హైడ్రోజన్ ఆటంలో మనకు ఒక న్యూక్లియస్ ఉంటుంది, కరెక్ట్? సో దట్ ఈస్ ఎ న్యూక్లియస్. దాంతో పాటుగా ఒక ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది, విల్ రిప్రజెంట్ ద ఎలక్ట్రాన్. సో రెండు హైడ్రోజన్ ఆటమ్స్. సో దిస్ ఆర్ ద న్యూక్లియస్ ఆఫ్ టూ హైడ్రోజన్ ఆటమ్స్. సో లెట్స్ సే దిస్ బోత్ ఆర్ కమింగ్ క్లోజ్ టు వన్ అనదర్. ఇలా దే ఆర్ అప్రోచింగ్ వన్ అనదర్. సో ఇలా ఒకదానికొకటి అప్రోచ్ అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆబ్వియస్గా ప్రతి న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. సో దట్ మీన్స్ దీని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో లెట్స్ సే దిస్ ఇస్ అవర్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ మన ఎలక్ట్రాన్ ఉంది. So this is the electron of this particular atom అనుకోండి. Okay, so let me put it in this sense. Okay, so ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. Okay, and అలానే I'll put one more electron here. So this electron belongs to this particular atom which is revolving around this particular nucleus. Okay, ఇలా రెండు తిరుగుతూ ఉంటాయి వాటి న్యూక్లియస్లో. As this approaches, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే, negative charges, like charges will repel each other, unlike charges will attract each other. అంటే ఇక్కడ మనకు కనిపించినట్లు, ఇక్కడ గమనించినట్లయితే మనకు there is 100% guarantee that వీటి మధ్య కొంత రిపల్షన్ అనేది ఉంటుందా. there is a repulsive force between this. So this will try to repel each other, correct? So there is repulsive force between these two nucleus. సో ఈ రెండు న్యూక్లియస్కి మధ్య repulsive forces అనేది ఉంటాయి. ఓకే, అండ్ అలానే ఈ ఎలక్ట్రాన్స్ మధ్య కూడా రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. ఎస్, అబ్సల్యూట్లీ వీటి మధ్య కూడా దేర్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్ విచ్ విల్ రెపల్ ఈచ్ అదర్. సో బేసికల్గా రెండు ఆటమ్స్ అనేవి అప్రోచ్ అయ్యేటప్పుడు దిస్ ఆర్ ద రిపల్సివ్ ఫోర్సెస్ దట్ ఆర్ పాసిబుల్, కరెక్ట్? విల్ యూ అగ్రీ విత్ మీ టిల్ హియర్? అండర్స్టూడ్? ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, దెన్ tell me something. Do you think are there any attractive forces? Absolutely there are attractive forces. So attractive forces దేని మధ్య ఉంటాయి, వేటి మధ్య ఉంటాయి అంటే, if you notice, ఇది ఒక పాజిటివ్ చార్జ్. సో పాజిటివ్ చార్జ్ will attract the negative charge.
అంటే ఆబ్వియస్గా ఈ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దిస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ దిస్ న్యూక్లియస్ ఇస్ అట్రాక్టెడ్ బై దిస్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఎలక్ట్రాన్ ఇస్ అట్రాక్టెడ్ బై దిస్ న్యూక్లియస్. అలానే అట్ ద సేమ్ టైమ్ దిస్ న్యూక్లియస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఎలక్ట్రాన్స్ ఆల్సో. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద అదర్ ఆటమ్. సో అంటే ఒక న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్స్ రెండింటినీ కూడా ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్. కరెక్ట్. అండ్ సిమిలర్గా ఇక్కడున్న న్యూక్లియస్ కూడా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ and this electron, and similarly this nucleus will influence this particular electron. Alane ee electron will influence this nucleus and this electron will influence this nucleus. So that means here these are all the attractive forces, there are all the repulsive forces. So rendu hydrogens madhya bond form avutundi ante dani ardham entante ee rendu molecules evaithe infinite distance lo unnayo as they are approaching one another ante manaki ikkada telustunna vishayam entante attractive forces are dominating. అంటే బేసికల్గా యాజ్ దిస్ అప్రోచింగ్, సో ఎంతవరకు అప్రోచ్ అవుతాయి, ఎంత డిస్టెన్స్ వరకు అప్రోచ్ అవుతాయి అంటే అంటెల్. సో బేసికల్గా బాండ్ ఫార్మేషన్ జరిగే ప్రాసెస్లో, ఓకే, సో బాండ్ ఫార్మేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా. సో బేసికలీ వాట్ ఆర్ దస్, సో న్యూక్లియస్ దీన్ని ఒక లెట్సే దీన్ని ఒక ఏ ఆటమ్, దీని యొక్క బి ఆటమ్గా చెప్పినట్లయితే the nucleus of the atom A with the electron of the atom A and electrons of the atom B. Sorry, 1 minute. Okay, and similarly the nucleus of B with the electrons of A and electrons of B, this charge ఇది ఏదైతే ఉందో this will be greater than the repulsive forces. So this will be greater than the nucleus of A to B, nucleus of A to nucleus of B repulsion, and electron A to electron B repulsions. So this will be dominating here. So this ఇది A అంటే this is electron of A and this is the electron of B. Correct. So this will be the case, this will be the during the bond formation, this will be the case. So ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినేటింగ్గా ఉన్నాయి కాబట్టి రెండు హైడ్రోజన్ ఆటమ్స్ అనేది ఒకదానికొకటి అప్రోచ్ అవ్వగలుగుతున్నాయి. సో ఒకవేళ కానీ ఇఫ్ దిస్ ఈస్ లెస్, ఒకవేళ అట్రాక్టివ్ ఫోర్సెస్ కానీ లేకుండా ఉన్నట్లయితే అసలు ఇవి అట్రాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి, ఒకదానికొకటి దగ్గరికే రాలేవు. సో ఇనిషియల్గా బాండ్ ఫార్మేషన్లో మనకి ఈ ఫోర్స్ అనేది డామినేటింగ్గా ఉంటాయి. సో ఎప్పటి వరకు డామినేటింగ్గా ఉంటాయి అంటే దే రీచ్ క్లోజ్ టు ఏ మినిమం డిస్టెన్స్. సో ఇవి ఒక మినిమం డిస్టెన్స్, దే గెట్ క్లోజ్ టు వన్ అనదర్ టు ఏ మినిమం డిస్టెన్స్. సో ఒక మినిమం డిస్టెన్స్ ఉండేటప్పుడు ఇక్కడ ఒక మినిమం డిస్టెన్స్, దిస్ ఇస్ ద మ్యాక్సిమం. ఈ డిస్టెన్స్ దగ్గర ఏంటంటే అట్ ద మినిమం డిస్టెన్స్ మనకు అట్రాక్టివ్ ఫోర్స్ అండ్ రిపల్సివ్ ఫోర్స్ బికమ్స్ ఈక్వల్. అంటే ఈ మినిమం డిస్టెన్స్ దగ్గర ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ okay will get equal to force of repulsion, force of repulsion అన్నమాట. Okay, so this is the condition where the bond formation takes place, the bond is formed. So ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ bond is formed, bond is formed. దీన్ని మనం గ్రాఫికల్గా కూడా ఇనీషియల్గా we have actually represented it graphically also. How many of you remember this particular graph? So ఈ గ్రాఫ్లో we have represented, okay, so if this, so మనకి ఇక్కడ, so this is the distance, internuclear distance, internuclear అంటే రెండు న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ అనుకోండి, ఇది పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి, this is the potential energy. సో ఇన్ఫైనైట్ డిస్టెన్సెస్ దగ్గర ఏముంటాయి, మనకు జీరో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో లెట్స్ సే దట్ దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈస్ రిప్రజెంటింగ్ జీరో అనుకోండి. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈస్ రిప్రజెంటింగ్ జీరో. సో అప్పుడు మన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర జీరో ఉంటుంది. సో ఇలా గ్రాఫ్ ఒకదానికొకటి ఇలా వచ్చి దే కమ్ క్లోజ్ టు వన్ అనదర్ టు ఏ మినిమం డిస్టెన్స్. అంటే ఇలా they come close, this is the maximum distance they can come close to one another. తర్వాత repulsive forces అనేది వచ్చేది. ఈ గ్రాఫ్ అనేది మనం చూసా గుర్తుందా?
Is this clear? It's okay. Hi Dayakar, good morning Dayakar. Is this your first class? Is this your first class? Okay, you are Vijay. Hi Vijay. So minimum distance. So మనకి ఇక్కడ bond formation ఇక్కడ జరుగుతుంది. So this is where the bond formation is happening. And ఈ length ని మనం ఏమని పిలుస్తాం అంటే bond length అని పిలుస్తాం. సో వాటి మధ్య దిస్ ఇస్ ద బాండ్ లెంత్ అండ్ మనకు బాండ్ ఎక్కడ ఫామ్ అయింది. సో మనకు బాండ్ ఫార్మేషన్ దగ్గర కెన్ ఐ సే దట్ దిస్ సిస్టమ్ పొసెస్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ దీనికి మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో బేసికల్గా ఇక్కడ ఓవరాల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్. సో యాజ్ దిస్ డిక్రీజెస్ ఇట్ రీచెస్ ఎ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ స్టేట్ వేర్ ద బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ మనకు బాండ్ ఇస్ ఫార్మ్ అండ్ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో యాజ్ యూ హ్యావ్ సీన్ ఈ రీజియన్ మొత్తంలో కూడా ఓకే ఇక్కడంతా కూడా ఇక్కడ వరకు వాట్ ఫోర్సెస్ ఆర్ డామినేటింగ్, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ డామినేటింగ్ ఓవర్ ద రిపల్సివ్ ఫోర్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకు అట్రాక్టివ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు రిపల్సివ్ ఫోర్స్. ఐఎమ్ సారీ, I don't know what is wrong with it. It is just fluctuating a lot. Okay. So మరి ఇక్కడ this energy that you see. So ఇక్కడ మనకి ఎనర్జీ ఉంది చూసారా. So this is referred to as the bond energy. దీన్ని మనం ఏమని పిలుస్తాం, బాండ్ ఎనర్జీ అని పిలుస్తాం. అంటే బేసికల్గా the energy that is released when the bond is formed, when they are approaching close to one another ఫ్రమ్ అన్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఇక్కడ ఎనర్జీ కొంత రిలీజ్ అవుతుంది కదా. సో దీన్ని మనం బాండ్ ఎనర్జీగా చెప్పచ్చు. లేదు అని అంటే యూ కెన్ ఆల్సో సే దిస్ యాజ్ ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్ అండ్ టు మూవ్ ద ఆటమ్స్ టు అన్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. సో దిస్ ఈస్ ద బాండ్ ఎనర్జీ, బాండ్ లెంత్. దిస్ ఇస్ దే విల్ హ్యావ్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ ఈస్ హౌ ద బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అని మనకి ఏం చెప్తుంది, వ్యాలెన్సీ బాండ్ థియరీ అయితే మనకు చెప్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్. సో ఇప్పుడు రెండు ఆటమ్స్ ఒకదానికొకటి దగ్గరకు వస్తున్నాయి అని అంటే ఆబ్వియస్లీ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ టూ ఆటమ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బేసికల్గా పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. సో బేసికల్గా రెండు ఆటమ్స్ ఎప్పుడైతే ఒకదానికొకటి ఇలా దగ్గరకు వస్తున్నాయో, సో హియర్ ఎలక్ట్రాన్ పేరింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్. సో unpaired electrons of one atom, is pairing with the other atom. What is happening? Pairing with the other atom. Pairing with other atom అన్నమాట. సో ఇలా పేరింగ్ జరుగుతుంది. సో బేసికల్గా ఇలా పేరింగ్ జరగడం అంటే ఏంటంటే overlapping of atomic orbitals is happening. What's happening between these two atoms? Overlapping of atomic orbitals is happening when the bond formation is taking place. So ee overlapping ela jarugutundi anedi I will just show you in the form of a diagram. So ikkada entante the overlapping could happen. Okay, overlapping ki oka condition undi. ఒక రెండు ఆర్బిటాల్స్ కనుక ఓవర్లాప్ అవ్వాలి అని అంటే వాటి యొక్క ఓరియంటేషన్ ఖచ్చితంగా ఒకే విధంగా ఉండాలి. సో దట్ మీన్స్, సో ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఇస్ ఓరియంటేషన్ మస్ట్ బి సేమ్ అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ రెండు ఆర్బిటాల్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ సే ఇది ఒక పి ఆర్బిటాల్ అనుకోండి. ఓకే, లెట్స్ సే ఇది ఒక పి ఆర్బిటాల్. సో పి ఆర్బిటాల్ ఇక్కడ ఓరియంటేషన్ ఈ ప్లేన్లో ఉంది. అండ్ ఇంకొక పి ఆర్బిటాల్ తీసుకుందాం. లెట్స్ సే ద వన్ మోర్ పి ఆర్బిటాల్ యూ హ్యావ్, లెట్స్ సే ఇట్ ఈస్ ఓరియంటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, సో వీటి యొక్క డిఫరెంట్ ఓరియంటేషన్. సో హెన్స్ నో ఓవర్లాప్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ నో ఓవర్లాపింగ్, ఎందుకంటే వాటి యొక్క ఓరియంటేషన్ అనేది వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దే విల్ నాట్ ఓవర్లాప్ ఇన్ దిస్ మేనర్. మరి ఎలా ఓవర్లాప్ అవుతాయి అంటే దిస్ ఇస్ హౌ దే ఓవర్లాప్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే లెట్స్ సే దిస్ ఆర్ ద టూ ఆర్బిటాల్స్.
ఒక p ఆర్బిటాల్ ఇలా ఉందనుకోండి. సో దిస్ ఇస్ వన్ p ఆర్బిటాల్ లెట్స్ సే, అండ్ ఇది ఇంకొక p ఆర్బిటాల్ ఉందనుకోండి. ఈ కేసులో ఓవర్లాపింగ్ ఇస్ పాసిబుల్. హియర్ ఓవర్లాపింగ్ పాసిబుల్. అండ్ అలానే సిమిలర్గా హియర్ ఆల్సో. సో ఒకవేళ ఇలా ఉన్నాయనుకోండి, సో వేర్ యూ హ్యావ్ దిస్ ఇస్ వన్ p ఆర్బిటాల్, ఇలా ఇంకొక p ఆర్బిటాల్ ఉందనుకోండి. సో ఇక్కడ కూడా ఏంటంటే, సో హియర్ ద ఓవర్లాపింగ్ ఇస్ పాసిబుల్, హియర్ ఆల్సో ఓవర్లాపింగ్ ఇస్ పాసిబుల్. సో ఇక్కడ కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యి బాండ్ ఫార్మేషన్కి దారితీస్తుంది. సో హియర్ ఆల్సో వాట్ ఓవర్లాపింగ్ ఇస్ పాసిబుల్ అనమాట. ఓకే, సో బేసికల్గా ఇక్కడ మనకు ఇలా యాక్సియల్ ఓవర్లాప్ అని పిలుస్తాం. సో ఇలా డైరెక్ట్ ఓవర్లాప్ కానీ జరిగినట్లయితే దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఏ డైరెక్ట్ ఓవర్లాప్. ఇది మనకు డైరెక్ట్ ఓవర్లాప్. ఇదేంటంటే లాటరల్ ఓవర్లాపింగ్ అనమాట. సో బోత్ ఆఫ్ దెమ్ హియర్ దే ఆర్ సైడ్ వర్డ్స్ ఓవర్లాపింగ్, ఇక్కడ లాటరల్ ఓవర్లాపింగ్. సో ఇలా ఓవర్లాపింగ్ జరిగినప్పుడు మనకు ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. సో ఇలా డైరెక్ట్ ఓవర్లాప్, ఇలా లాటరల్ ఓవర్లాపింగ్ జరగచ్చు. సో ఒకవేళ మనకు డైరెక్ట్ ఓవర్లాపింగ్ జరిగింది అనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బాండ్ విచ్ వి కాల్ ఇట్ యాజ్ సిగ్మా బాండ్ అని పిలుస్తాం. సో బేసికల్గా సిగ్మా బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ద డైరెక్ట్ ఓవర్లాప్, డైరెక్ట్ overlap of orbitals, డైరెక్ట్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ద్వారా మనకి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మరి పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ పై బాండ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద లాటరల్ ఓవర్లాప్. సో దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద lateral overlap of orbitals. ఓకే, సో అంటే ఇక్కడ డయాగ్రామాటిక్గా చూసినట్లయితే, సో ఇలా డైరెక్ట్ ఓవర్లాప్. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఓవర్లాప్. సో దిస్ ఇస్ వాట్, దిస్ ఈస్ ఎ డైరెక్ట్ ఓవర్లాప్. సో ఇలా డైరెక్ట్ ఓవర్లాప్ అవుతాయి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ సైడ్ వర్డ్స్ ఓవర్లాప్. అంటే ఇక్కడ దిస్ ఇస్ వన్ p ఆర్బిటాల్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ద ఓవర్లాప్ ఇస్ సైడ్ వర్డ్స్. సో ఇక్కడ this two interact with one another, ఇలా side words overlap. Understood? ఇదేమో side words overlap, ఇది direct overlap అన్నమాట. So when it comes to the strength of the overlap, okay, వీటి యొక్క strength గురించి మాట్లాడినట్లయితే మనకు sigma bond strength, okay, is greater than the pi bond strength when it comes to the strength of this particular bonds. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ దర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకే, సో మనకేంటంటే ఓవర్లాపింగ్ అనేది ఎస్ ఆర్బిటాల్కి p ఆర్బిటాల్కి మధ్య, ఎస్ ఆర్బిటాల్కి ఎస్ ఆర్బిటాల్కి మధ్య జరగచ్చు. అంటే ఇక్కడ ఓవర్లాప్, డైరెక్ట్ ఓవర్లాప్, ఇట్ కుడ్ హ్యాపెన్ బిట్వీన్ ఒక ఎస్ ఆర్బిటాల్కి ఇంకో ఎస్ ఆర్బిటాల్కి అవ్వచ్చు కదా ఓవర్లాప్. అలానే ఇంకొక p ఆర్బిటాల్కి ఒక s ఆర్బిటాల్ కావచ్చు కదా, p ఆర్బిటాల్కి s ఆర్బిటాల్ కూడా అవ్వచ్చా. సో దిస్ ఇస్ p ఆర్బిటాల్ అండ్ s ఆర్బిటాల్, కరెక్ట్. అండ్ అలానే దిస్ కుడ్ హ్యాపెన్ బిట్వీన్ ద p ఆర్బిటాల్ అండ్ ద p ఆర్బిటాల్, కరెక్ట్, కరెక్ట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే విచ్ ఆర్బిటాల్ ఇస్ మోర్ డైరెక్షనల్. సో దిస్ ఇస్ p ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్షనల్, కానీ s ఆర్బిటాల్స్ చూసినట్లయితే దే ఆర్ అగైన్ నాన్ డైరెక్షనల్. So here the stability of this overlap also depends upon the directional nature of the orbital. అంటే ఇక్కడ మనకు స్టెబిలిటీ ప్రకారం చూసినట్లయితే, అంటే స్ట్రెంగ్త్ ప్రకారం చూసినట్లయితే, when it comes to the strength, okay, the strength of pp sigma, pp sigma bond will be greater than sp sigma bond will be greater than SS sigma bond. చెప్పచ్చా? This will be the strength of this bonds when it comes to the sigma bonds. Is this clear? Understood? సో దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇలా ఉంటుంది, ఎందుకంటే మోర్ డైరెక్షనల్. సో రెండు పారామీటర్స్ మీద డిపెండ్. ఒకటి ఏంటంటే ఓవర్లాపింగ్,
ఓకే, రెండోది ఏంటంటే డైరెక్షనల్ నేచర్. సో దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద స్టెబిలిటీ. ఓకే, సో ద స్టెబిలిటీ విల్ బి మోర్. Guys, just a moment. This is fluctuating a lot. So the strength of the depends upon this direction. More directional the bond is, more will be its strength. అందుకని ఇక్కడ pp orbital strength will be greater than sp will be greater than ss అన్నమాట. Understood? Is this clear? Okay, so this is the sigma bond. Okay, మనం ఇంకొక కాన్సెప్ట్ ఉంది. I will tell you that when we are discussing about that. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్ అని చెప్పాం. సో ఎటువంటి ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్స్ని ఫామ్ అవుతాయి అని అంటే ప్యూర్ p ఆర్బిటాల్స్ కావచ్చు, ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్ని ఫామ్ అవుతాయి. అలానే హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఏంటిది? హైబ్రిడైజ్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. సో ప్యూర్ p ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయి. అలానే హైబ్రిడైజ్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ కూడా సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయి. దిస్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ అబౌట్ ద లాటరల్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో ఇక్కడ లాటరల్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఇక్కడ ఈ పై బాండ్లో ఏంటంటే ఓన్లీ ప్యూర్ p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్. ఓన్లీ ప్యూర్ p ఆర్బిటాల్స్. సో ప్యూర్ p ఆర్బిటాల్స్ మాత్రమే దే ఫార్మ్ పై బాండ్స్ అన్నమాట. ఓకే, వీటి యొక్క స్ట్రెంత్ కూడా తక్కువ అనే విషయాన్ని అయితే మనం ఆల్రెడీ గమనించాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ హియర్. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ చెప్తాను చూడండి. మీకు గుర్తున్నట్లయితే, ఎవరైనా ఆర్గానిక్ కెమిస్ట్రీ లెక్చర్ విన్నట్లయితే గుర్తొస్తుంది. బెంజైన్ గుర్తుందా? సో బెంజైన్కి వచ్చేసరికి మనకు sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ కూడా మనకు పై బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇవి మన పై బాండ్స్ అన్నాం అనుకోండి. సో దిస్ ఆర్ ద పై బాండ్స్. ఓకే, సో ఇదే కాకుండా దీంట్లో ఏంటంటే ఇంకొక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అదర్ వన్ మోర్ హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ఇక్కడ దిస్ ఈజ్ అన్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ఇది కూడా sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ఇది కూడా ఇక్కడ మనకు లాటరల్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. సో ఎలా అంటే వీటి మధ్య ఇలా ఓవర్లాపింగ్ జరుగుతుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఇలా ట్రిపుల్ బాండ్ ఇలా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో దిస్ ఈస్ ద సిగ్మా బాండ్. సో ఇక్కడ కూడా స్టెబిలిటీ అండ్ స్ట్రెంత్ గురించి మాట్లాడితే, ఓకే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ హియర్, హైబ్రిడ్ అటామిక్ ఆర్బిటాల్కి, ఓకే సారీ, ఇక్కడ హైబ్రిడ్ p ఆర్బిటాల్ ఉందనుకోండి, అలానే హైబ్రిడ్ p ఆర్బిటాల్ ఉందనుకోండి, దిస్ స్ట్రెంత్ విల్ బి గ్రేటర్ దాన్ hybrid p orbital and pure p orbital will be greater than pure p orbital की మధ్య ఫామ్ అయిన సిగ్మా బాండ్. దిస్ విల్ బి ద స్ట్రెంత్. సో చూడండి, ఇక్కడ hybrid p orbital strength is greater than hybrid p orbital, pure p orbital strength is greater than pure p orbital strength is greater than pure s orbital, pure p orbital strength is greater than ss orbital. Understood? These are the various bond strengths. అర్థమైందా? ఇది ఒక సిగ్మా బాండ్. ఇలా ఓవర్లాపింగ్ జరిగి మనకి ఇక్కడ సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అయితే ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ థింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ద స్ట్రక్చర్ గురించి మాట్లాడాం కదా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్ట్రక్చర్. సో మనకు p ఆర్బిటాల్స్ అనేవి డైరెక్షనల్ అనే విషయం మనకు అర్థమైంది. ఓకే, సో లెట్స్ టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ NH3 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏంటిది? NH3 అంటే ఎవరికి అందరికీ తెలుసు కదా, దట్ ఈస్ అమోనియా. ఓకే, సో లెట్స్ సే ఐ హావ్ టేకన్ దిస్ అమోనియా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హియర్ ఈ అమోనియా ఏదైతే ఉందో దీంట్లో నైట్రోజన్ ఉంది కదా. సో నైట్రోజన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p3. ఓకే, దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్. సో అంటే ఇక్కడ మనకు ఈ వ్యాలెన్స్ షెల్లో ఇక్కడేమో 2 ఎలక్ట్రాన్స్. ఓకే, అలానే ఇక్కడ p ఆర్బిటాల్లో కూడా ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3.
సో మనకు వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుందంటే బాండ్ ఫార్మేషన్ ఎట్లా ఫామ్ అవుతుందంటే బై పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ద అదర్ ఆటమ్. సో ఈ సెంట్రల్ ఆటమ్ విల్ పెయిర్ ద ఎలక్ట్రాన్స్ విత్ ద హైడ్రోజన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆపోజిట్ స్పిన్. అంటే ఇక్కడ మనకు హైడ్రోజన్స్ ఉంటాయి, మూడు హైడ్రోజన్స్ అంటే ఇక్కడ మనకు 1s1, ఇంకో హైడ్రోజన్ 1s1, ఇంకో హైడ్రోజన్ 1s1. సో ఇలా మూడు, వీటి యొక్క స్పిన్స్ ఇనిషియల్గా ఇలా ఉంటాయి. పెయిరింగ్ జరిగేటప్పుడు వాటి యొక్క స్పిన్స్ అనేవి మారిపోతాయి. ఓకే, సో ఇవి ఒకదానికొకటి పెయిర్ అయ్యి మనకు ఒక NH3ని ఇస్తుంది. సో ఇలా పెయిరింగ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు కనిపించే ఈ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, సో ఈ నైట్రోజన్లో మనకు 2 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడేమో ఆల్రెడీ 1, 2, 3 ఉన్నాయి. సో ఒక్కొక్క హైడ్రోజన్ ఇక్కడ ఇలా పేర్ అయిపోతాయి. ఒక హైడ్రోజన్ ఇలా పేర్ అవుతుంది, ఇంకోటి రెండోది మూడోది. సో ఇట్లా మనకి ఇక్కడ హైడ్రోజన్, ఇంకొక హైడ్రోజన్ అండ్ ఇంకొక హైడ్రోజన్ ఇలా పేరింగ్ అనేది జరిగిపోతాయి. ఓకే, దిస్ ఇస్ హౌ ద పేరింగ్ టేక్స్ ప్లేస్. దిస్ ఇస్ అవర్ నైట్రోజన్. ఓకే, సో ఇలా మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. వేర్ ఇక్కడ వీటి యొక్క స్పిన్స్ ఏమో ఆపోజిట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ దెన్ ద స్పిన్స్ విల్ చేంజ్, ది బికమ్ ఆపోజిట్ స్పిన్, దెన్ ద పేర్ విత్ వన్ అనదర్. ఇలా మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అని వ్యాలెన్సీ బాండ్ థియరీ చెప్తుంది. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ p ఆర్బిటాల్లో మనకు ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? యూ విల్ హ్యావ్ px ఆర్బిటాల్, అలానే py ఆర్బిటాల్, అలానే pz ఆర్బిటాల్. సో ఇవి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో వీటి యొక్క స్ట్రక్చర్స్ ఒకవేళ నేను దీన్ని గీయాలి అని అనుకుంటే, ఒకవేళ లెట్స్ సే ఐఎమ్ డ్రాయింగ్ దిస్ పర్టికులర్ p ఆర్బిటాల్స్. సో ఇఫ్ దిస్ ఈజ్ మై న్యూక్లియస్, సో ఇది నా న్యూక్లియస్ అనుకోండి. ఓకే, అప్పుడు నా p ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి? XYZ ప్లేన్లో. సో ఇది నా x ప్లేన్, y ప్లేన్ అండ్ z ప్లేన్. అంటే x ప్లేన్లో ఒక్కొక్క ఆర్బిటాల్ మనం కానీ చూసినట్లయితే, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద x ప్లేన్, కరెక్ట్. అండ్ అలానే ఇంకో ఆర్బిటాల్ వచ్చి y ప్లేన్లో ఉంటుంది ఇలా, ద వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద y ప్లేన్. అండ్ సిమిలర్గా ఇంకొకటేమో ఇలా z ప్లేన్లో కూడా ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద z ప్లేన్. అంటే ప్రతి ఆర్బిటాల్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది కదా. ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 ఆర్బిటాల్స్, ఎనీ p ఆర్బిటాల్స్ ఇస్ 90 degrees అనే విషయం మనకు తెలుస్తుంది. మరి వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ అమోనియా? మీకు గుర్తున్నట్లయితే వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్? సో మనం ఆల్రెడీ చూసాం, అమోనియాలో ఒక లోన్ పేర్ ఉంటుందనేది మనకు తెలుసు, అలానే 3 బాండ్ పేర్స్ ఉంటాయనేది మనకు తెలుసు. యాజ్ పర్ ద వెస్పర్ థియరీ, ఎక్స్పెరిమెంటలీ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 107 degrees అనే విషయం మనకు తెలుసు, కరెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే, వెన్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ సినారియో హియర్, మనకు p ఆర్బిటాల్స్కి మధ్య ఇలా 90 degrees ఉన్నట్లయితే, ఒకవేళ s ఆర్బిటాల్స్ వచ్చి ఇక్కడ బాండింగ్ జరిగాయి అనుకోండి. సో ఒకవేళ ఇది ఒక s ఆర్బిటాల్ అనుకోండి, ఇది ఒక హైడ్రోజన్ అనుకోండి, సో ఇది ఇంకో హైడ్రోజన్ అనుకోండి, ఇది ఇంకొక హైడ్రోజన్ అనుకోండి. సో ఇలా 3 హైడ్రోజన్స్ అనేవి బాండ్ అయినప్పుడు వాటి మధ్య బాండ్ యాంగిల్స్ ఎంత ఉండాలి? 90 ఉండాలి. కానీ మనకి ఎంత ఉంది ఎక్స్పెరిమెంటల్గా? 107 ఉంది. దట్ మీన్స్ హియర్ ఇక్కడ బాండింగ్లో మనకి ప్యూర్ p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి అనే విషయం ఏదైతే ఉందో, దిస్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా, కరెక్ట్. సో కెన్ ఐ సే దట్ దిస్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్, కరెక్ట్. సో ఎక్స్పెరిమెంటల్గా మనకు 107 ఉండాలి, కానీ ఇక్కడ ఏంటంటే 90 degrees చూపిస్తుంది యాజ్ పర్ ఇఫ్ యూ గో విత్ దిస్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. మరి వాట్ ఈస్ రాంగ్ హియర్? దెర్ ఈస్ నథింగ్ రాంగ్ హియర్. దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఇక్కడ ఇలా జరగట్లేదు, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ అండర్గోయింగ్ హైబ్రిడైజేషన్. Okay, so now we'll try to understand what exactly is this hybridization. So ikkada hybridization gurayi, this will undergo hybridization, and how this hybridization is able to explain the structure of ammonia ane vishyanni now we'll try to understand. Okay, is this clear? So first thing, ikkada entante hybridization explains the shape and geometry of a molecule. Shape and geometry of a molecule. So shape ki geometry ki తేడాలు కూడా నేను చెప్తాను, not in now, right now, just in few more minutes. సో ఈ హైబ్రిడైజేషన్ ఏం చెప్తుందంటే, మనకు ఏ సెంట్రల్ ఆటమ్కి సంబంధించి, ఓకే,
ఒక సెంట్రల్ ఆటమ్కి సంబంధించి ఈ సెంట్రల్ ఆటంలో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్, సో ఈ సెంట్రల్ ఆటంలో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో, సో యూ హ్యావ్ సర్టెన్ అటామిక్ ఆర్బిటాల్స్, కరెక్ట్? ఎన్నో ఉంటాయి, దెర్ ఆర్ ఓన్లీ సర్టెన్ అటామిక్ ఆర్బిటాల్స్, ఓకే, దట్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బాండింగ్, కరెక్ట్? పార్టిసిపేటింగ్ ఇన్ ద బాండింగ్, కరెక్ట్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సెంట్రల్ ఆటంలో ఉండే ఈ అటామిక్ ఆర్బిటాల్స్ విల్ యాక్చువల్లీ అండర్గో హైబ్రిడైజేషన్. దిస్ విల్ అండర్గో వాట్? హైబ్రిడైజేషన్. సో ఇలా హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే, ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యాయి అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో సెంట్రల్ ఆటంకి సంబంధించి లెట్స్ సే ఒక ఎస్ ఆర్బిటాల్ అలానే ఒక పి ఆర్బిటాల్, ఇవి రెండు కనుక ఇంటర్మిక్స్ అయ్యాయి అనుకోండి, ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ ఆర్బిటాల్స్. సో ఎన్ని ఇంటర్మిక్స్ అయ్యాయి? ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అయింది, అలానే ఒక పి ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అయింది. సో దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ ఆర్బిటాల్స్. సో ద నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ is equal to the number of hybrid orbitals that are formed. So the first thing you have to understand ఇక్కడ ఏంటంటే, number of atomic orbitals, okay, sorry, intermixing, okay, is equal to number of hybrid orbitals formed. Hybrid orbitals formed అన్నమాట. ఎన్నైతే ఇంటర్మిక్స్ అవుతాయో అన్ని మనకు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఏ ఆర్బిటాల్స్ అయితే ఇంటర్మిక్స్ అవుతాయో ఆ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి ఇట్ విల్ హ్యావ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ యాజ్ వెల్ యాజ్ పి ఆర్బిటాల్. సో మనకు ఫామ్ అయ్యే ఇక్కడ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఎస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అలానే పి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవుతాయి అనేది కూడా ఒక క్వశ్చన్. సో బేసికల్గా అటామిక్ ఆర్బిటాల్స్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ. సో ఇక్కడ ఉండే ఈ అటామిక్ ఆర్బిటాల్స్కి, ఓకే, దే మస్ట్ హ్యావ్ ఆల్మోస్ట్, ఓకే, ఈక్వల్ ఎనర్జీ ఉన్నట్లయితే ఒక దాంట్లో ఒకటి ఇంటర్మిక్స్ అవుతాయి. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో బేసికల్గా the atomic orbitals that are having equal energy will intermix with one another. That will result in the formation of hybrid orbitals, and the number of hybrid orbitals intermixing will be equal to the number of hybrid orbitals that are formed. Is this clear? Okay. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే, ఒకవేళ అండ్ అట్ ద సేమ్ టైం ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో దే విల్ ఆరియంట్ ఇన్ స్పేస్ ఇన్ సచ్ ఏ వే దట్ దే హ్యావ్ మినిమం రెపల్షన్స్. సో వాటి మధ్య మినిమం రెపల్షన్స్ రావడానికి అవి ఎలా అయితే ఆరియంట్ అవుతాయో అలా కొత్తగా ఆరియంట్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు లెట్స్ సే ఒక ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ఇంటర్మిక్సింగ్ విత్ వన్ పి ఆర్బిటాల్ అనుకోండి. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ ఆర్బిటాల్స్ అండ్ ఈచ్ ఆర్బిటాల్ ఈజ్ నోన్ యాజ్ ఎస్పి ఆర్బిటాల్ అని పిలుస్తాం. సో ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి? సో దిస్ విల్ ఇంటర్మిక్స్ విత్ వన్ అనదర్ అండ్ దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ ఎస్పి ఆర్బిటాల్స్. అండ్ ఈ టూ ఎస్పి ఆర్బిటాల్స్ ఏం చేస్తాయంటే, దే విల్ ఆరియంట్ ఇన్ ద స్పేస్ ఇన్ సచ్ ఏ వే దట్ దే హ్యావ్ మినిమం రెపల్షన్స్. సో ఇలా మినిమం రెపల్షన్స్ వచ్చేలాగా, దట్ ఈస్ 180 degrees ఇలా ఆరియంట్ అవుతాయి అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ if someone wants to figure out the S character of this, what is the S character here? Can I say S percentage here is nothing but 1/2, which is 1/2 into 100. That is nothing but 50%. అంటే అప్పుడు P percentage ఎంత? 50%. There are certain significances to this S character. ఓకే, అది ఏంటో అనేది నెక్స్ట్ సెషన్లో మనం బాండ్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఐ విల్ టెల్ యూ దిస్ సిగ్నిఫికెన్స్. ఓకే. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ పీలో మనకు ఎస్పీలో ఎంత ఉంటుంది. అదే కనుక ఒకవేళ మనకి ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ ఇఫ్ ఇట్ ఇస్ ఇంటర్మిక్సింగ్ విత్ టూ పి ఆర్బిటాల్స్ అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 1+2 ఎన్ని ఇక్కడ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది చూడండి. సో హియర్ ద ఎస్ పర్సంటేజ్ విల్ బి ఈక్వల్ టు 1/3 into 100, which is nothing but
33.33%. అలానే ఇక్కడ P percentage is nothing but 2/3 into 100. This is nothing but 66.6%. Understood? ఇలా అయితే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ సిమిలర్లీ నెక్స్ట్, హౌ అబౌట్ దిస్? కెన్ ఐ సే ఇక్కడ సిమిలర్గా ఒక 1s will intermix with 3p and this will result in the formation of 4. ఇక్కడ మనకు sp3 hybrid orbitals ఫామ్ అవుతాయి. సో అండ్ ఇక్కడ మనకి ఏంటంటే s పర్సంటేజ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ నథింగ్ బట్ 1/4 అంటే the number of s orbitals by total number of orbitals into 100. So this will be equal to 25%, and similarly ఇక్కడ p percentage will be equal to what? 3/4, which is again into 100, which is nothing but equal to 75%. Understood? Is this clear? Okay, and then the other one, how about this? If okavela instead of this okala 1s plus 3p plus oka d orbital intermix ayindi anukondi, what is getting 1s 3p and 1 d orbital is getting intermixed. So ikkada manaki em form avutayi? It will result in the formation of 5 sp3d orbitals అనేది ఫామ్ అవుతాయి. సో ఇక్కడ 5 sp3d orbitals అంటే ఇక్కడ మళ్ళీ మనకు if you calculate the s percentage here, this is nothing but 1/5 into 100, that is nothing but ఒక 20%. అలానే p percentage ఎంత వస్తుంది అంటే సిమిలర్గా ఒక 60%, and then d percentage will be around 20% వస్తుంది. Is this clear? Understood? Okay. Any questions still here? And similarly, okavela if you have 1s is intermixing with 3p and 2d orbitals, manaki ikkada 6 sp3d orbitals vastayi. And okavela similarly 1s is intermixing with 3p plus 3d anukondi, ఇక్కడ మనకు 7 ఆర్బిటాల్స్, దట్ ఈస్ sp3d3 ఆర్బిటాల్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి s పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు దే విల్ ఆరియంట్ ఇన్ సచ్ ఎ వే దట్ దే హ్యావ్ మినిమమ్ రిపల్షన్స్. అంటే వీటి మధ్య ఇది ఎలా ఓరియంట్ అవుతుంది అంటే ఇది లీనియర్గా ఓరియంట్ అవుతుంది. ఎలా ఓరియంట్ అవుతుంది? ఇది లీనియర్గా ఓరియంట్ అవుతుంది. మరి ఇది ఎలా ఓరియంట్ అవుతుంది? ఒక ట్రయాగనల్ ప్లేనార్గా ఓరియంట్ అవుతుంది. ట్రయాగనల్ ప్లేనార్గా ఈ ఆర్బిటాల్స్ ఓరియంట్ అవుతాయి. ఇదేమో టెట్రాహెడ్రల్గా ఓరియంట్ అవుతుంది. టెట్రాహెడ్రల్గా ఇది ఓరియంట్ అవుతుంది. అండ్ సిమిలర్గా ఇది చూసినట్లయితే దిస్ విల్ బి ట్రయాగనల్ బైపిరమిడల్. ట్రయాగనల్ బైపిరమిడల్గా ఓరియంట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ స్క్వేర్ బైపిరమిడల్. ఆర్ ఆక్టాహెడ్రల్ అని కూడా పిలుస్తాం. ఆర్ ఆక్టాహెడ్రల్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. అండ్ సిమిలర్గా ద లాస్ట్ వన్ విల్ బి పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్. సో వీటిల్ని మనం జామెట్రీస్ అని పిలుస్తాం. సో దిస్ ఆర్ ద జామెట్రీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో మనకి ఏదైనా ఒక పర్టికులర్ మాలిక్యూల్ కనుక ఇలా ఈ 3 హైబ్రిడైజేషన్ జరిగితే ఈ 4 sp3 ఏవైతే ఫామ్ అవుతాయో అవి టెట్రాహెడ్రల్ జామెట్రీతో ఉంటాయి. సో బేసికలీ దిస్ రెఫర్స్ టు వాట్? జామెట్రీ అన్నమాట. సో ఈ జామెట్రీ ఇన్వాల్వ్స్ ఆల్ ద అటామిక్ ఆర్బిటాల్స్, ఆల్ ద hybrid atomic orbitals. So any hybrid, I'll write it as all the hybrid orbitals. సో అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఇంటర్మిక్స్ అవుతాయో, ఏవైతే ఫామ్ అవుతాయో వాటికంటూ ఒక ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో దట్ రెఫర్స్ టు ద జామెట్రీ. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జామెట్రీ. మరి షేప్ అంటే ఏంటి సార్ అంటే, వెన్ ఇట్ కమ్స్ టు ద షేప్, సో ఈ హైబ్రిడ్ ఆర్బిటైజేషన్ జరిగిన అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే హైబ్రిడైజేషన్ జరుగుతాయో సో వాటిల్లో మళ్ళీ మనకు 2 రకాల ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఒకటేంటంటే ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్. మనకు హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్లో మనకు 2 రకాల ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒకటేంటంటే
ఆర్బిటాల్స్ విత్ లోన్ పేర్స్, అలానే బాండ్ ఫార్మింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. బాండ్ ఫార్మింగ్ ఆర్బిటాల్స్. సో మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడేటప్పుడు we only take this as the reference. సో this defines the structure అన్నమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనకు స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో బేసికల్గా ఓన్లీ బాండ్ ఫార్మింగ్ ఆర్బిటాల్స్ అంటే ఇక్కడ మనకు ఫర్ ఐ విల్ టెల్ యూ ద ఎగ్జాంపుల్. అదే దిస్ బోత్ టెల్స్ అస్ అబౌట్ ద జియోమెట్రీ. ఇవి రెండు కలిసి జామెట్రీని చెప్తే మనకు ఎన్నైతే బాండింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయో దట్ టెల్స్ అస్ అబౌట్ ద స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ, యాజ్ ఐ షోన్ యూ ప్రీవియస్లీ హియర్. ఒకవేళ CH4 తీసుకున్నాను అనుకోండి. సో ఈ CH4 తీసుకుంటే సెంట్రల్ ఆటమ్ కార్బన్, ఇక్కడ మనకు 1s2 2s2 2p2. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే బేసికల్గా పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అటామిక్ ఆర్బిటాల్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్. కానీ ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ 2sలో ఏమో 2 ఆల్రెడీ పేర్డ్, ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అందుకేంటంటే దిస్ గెట్స్ ఎగ్జైటెడ్ టు దిస్ పర్టికులర్ స్టేట్. అప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్. ఇక్కడ మనకి ఎగ్జైటెడ్ స్టేట్లో ఏంటంటే ఒక అటామిక్ ఆర్బిటాల్, దాంతోపాటుగా ఇంకొక 3 ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి, 1 2 3. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క హైడ్రోజన్ విల్ బాండ్ విత్ దిస్. సో దట్ మీన్స్ హియర్ హైడ్రోజన్ విల్ బాండ్ విత్ దిస్, ఇంకో హైడ్రోజన్ విల్ బాండ్ విత్ దిస్ one more hydrogen will bond with this, and the other hydrogen will bond with this. సో ఇలా మనకు ఇక్కడ మనం గమనించినట్లయితే దీంతో ఇలా బాండ్ అవుతుంది, డైరెక్ట్గా ఇలా బాండ్ అవ్వవు. సో ఇక్కడ మనకి ఇది ఒక s ఆర్బిటాల్ కదా, ఇది 3 p ఆర్బిటాల్స్ కదా. సో ఇవి 1 s ఆర్బిటాల్ కలిసి 3 p ఆర్బిటాల్స్తో కలిసి ఇది మనకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. సో ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఓరియంట్ అవుతాయంటే దే ఓరియంట్ ఇన్ స్పేస్ ఇన్ సచ్ ఏ వే దట్ వాటి మధ్య రిపల్షన్స్ మినిమం ఉండేలాగా చూసుకుంటాయి. సో మినిమం రిపల్షన్ అంటే అది టెట్రాహెడ్రల్ షేప్లో ఇలా ఓరియంట్ అవుతాయి. సో ఇలా టెట్రాహెడ్రల్ షేప్లో ఉన్నప్పుడు మనకు ఒక్కొక్క హైడ్రోజన్ ఇలా బాండ్ అవుతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ అవుతుంది. సో బేసికల్గా ఇది మనం చెప్పాలి అని అంటే ఇలా కాన్ఫిగరేషన్ రాసి వీటిని ఎగ్జైటేషన్ చేసిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నదాని ప్రకారం ఇలా మనం రాస్తాం. దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద హైబ్రిడైజేషన్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ ద హైబ్రిడైజేషన్. కానీ ఏంటంటే యూ హ్యావ్ వన్ సింపుల్ మెథడ్. ఒక సింపుల్ మెథడ్ ఉంది. దెర్ ఇస్ ఎ సింపుల్ మెథడ్ టు ఫిగర్ అవుట్ ద హైబ్రిడైజేషన్. సో అసలు ఈ సింపుల్ మెథడ్ ఏంటంటే ఎలా ఫిగర్ అవుట్ చేస్తామంటే ఐ విల్ టీచ్ యూ దిస్ సింపుల్ మెథడ్. సో బేసికల్గా ఈ మెథడ్లో ఏంటంటే దేర్ ఆర్ 2 థింగ్స్. స్టీరిక్ నంబర్ అన్నా పిలవచ్చు, ఆర్ యూ క్యాన్ సే హైబ్రిడైజేషన్ నంబర్ ఆల్సో. హైబ్రిడైజేషన్ నంబర్ అన్నా కూడా ఒకటే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. ఓకే, number of sigma bonds formed by central atom plus number of lone pairs on central atom. So this will give us the number of hybrid orbitals participating in hybridization. So ఇక్కడ steric number or hybridization number is nothing but this is equal to the number of hybrid orbitals formed. ఇలా అయినా చెప్పచ్చు, లేదంటే this is nothing but it is equal to number of atomic orbitals undergoing hybridization. అంటే మనకు ఆర్బిటాల్స్ ఉంటాయి కదా సెంట్రల్ ఆటంలో, ఎన్ని ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ గురవుతున్నాయనే విషయం కూడా ఈ నెంబర్ చెప్తాను. నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అండర్గోయింగ్ హైబ్రిడైజేషన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ సమ్ సింపుల్ ఎగ్జాంపుల్. అదే CH4 ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CH4 తీసుకున్నాను అనుకోండి. సో ఈ మెథడ్లో ఏంటంటే వాట్ హ్యావ్ టు డూ ఇన్ దిస్ పర్టికులర్ మెథడ్. సో ఈ మెథడ్లో మనం కనుక్కోవాల్సింది ఈ కార్బన్ అనేది మన సెంట్రల్ ఆటమ్ అనే విషయం మనం గుర్తించాలి. ఫస్ట్ థింగ్, ఇది మన సెంట్రల్ ఆటమ్.
ఓకే, గుర్తించాం. సో ఇది మన సెంట్రల్ ఆటమ్ అని మనం గుర్తించాం. సో ఈ సెంట్రల్ ఆటమ్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది, ఆ సెంట్రల్ ఆటంలో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇది మనం ఫిగర్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈ సెంట్రల్ ఆటంలో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఓన్లీ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యేది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో దట్ మీన్స్ హియర్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం ఎన్ని తీసుకుంటాం, 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 4 అని ఇక్కడ వేస్తాం. ఓకే, ఇలా వేసిన తర్వాత ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ 1 సిగ్మా బాండ్ విత్ ఈచ్ హైడ్రోజన్. అంటే ఇక్కడ ఇట్ ఫార్మ్స్ 1 సిగ్మా విత్ 1 హైడ్రోజన్, అలానే ఇంకో సిగ్మా విత్ 1 మోర్ హైడ్రోజన్, 1 మోర్ సిగ్మా విత్ 1 మోర్ హైడ్రోజన్, అండ్ సిమిలర్గా 4 సిగ్మా విత్ 4 హైడ్రోజన్స్. అంటే ఇక్కడ మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి, 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఏమన్నా మనకు లోన్ పేర్స్ మిగిలాయా సెంట్రల్ ఆటమ్ మీద? సో హియర్ దేర్ ఆర్ 0 లోన్ పేర్స్. అంటే మనకు ఓవరాల్గా స్టీరిక్ నంబర్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 4. అంటే ఇది sp3 హైబ్రిడైజేషన్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద స్టీరిక్ నంబర్. సో ఒకవేళ మన స్టీరిక్ నంబర్ 2 అనుకోండి, ఇది sp2 హైబ్రిడైజేషన్ అన్నట్టు. ఒకవేళ 3 అనుకోండి, ఇట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్ అన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ 4, ఇట్ ఈస్ ఐఎమ్ సారీ, ఐ డిడ్ ఎ మిస్టేక్ హియర్. సో 2 అనుకోండి, sp హైబ్రిడైజేషన్. అంటే ఒకవేళ స్టీరిక్ నెంబర్ 3 అయితే ఇట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. స్టీరిక్ నెంబర్ 4 ఇట్ ఈస్ oh my god, sorry, if it is 3 it is sp2, if it is 4 it is sp3. okay, and then similar గా 5 అనుకోండి, it is sp3d అన్నమాట. అదే 6 అయితే it is sp3d2. అదే కనుక 7 అయితే it will be sp3d3. Understood? Is this clear? Okay, మీకు గుర్తున్నట్లయితే మనం వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దేర్ స్టాండర్డ్ షేప్స్. దీని యొక్క స్టాండర్డ్ షేప్ లీనియర్, దీని యొక్క స్టాండర్డ్ షేప్ ఏమో ట్రయాగనల్ ప్లేనార్, దిస్ ఇస్ టెట్రాహెడ్రల్, ఇది ట్రయాగనల్ బైపిరమిడల్, ఇదేమో స్క్వేర్ బైపిరమిడల్, ఇది పెంటాగోనల్ బైపిరమిడల్. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. సో ఇక్కడ వరకు ఇట్ ఈస్ ఈజీ టు ఫిగర్ అవుట్ దేర్ షేప్స్. ఒకటేంటంటే ఇక్కడ 0 లోన్ పేర్స్ కాబట్టి ప్రతి ఒక్క బాండ్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో దట్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద దట్ విల్ బీ ఫార్మింగ్ సిగ్మా బాండ్. కొన్ని సార్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను NH3 తీసుకున్నాను అనుకోండి. సో NH3 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు నైట్రోజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే 1 2 3 4 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. కానీ మనకు అక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. సో లెట్స్ సే ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా బాండ్, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా బాండ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక లోన్ పేర్ కూడా మిగిలిందా. సో 1 లోన్ పేర్ హ్యాస్ బిన్ లెఫ్ట్ అవుట్. అలానే ఇక్కడ మనకు 3 సిగ్మా బాండ్స్. అంటే ఇప్పుడు మన హైబ్రిడైజేషన్ నెంబర్ కనుక్కోవాలి అని అంటే ద నంబర్ ఇస్ 4. కరెక్ట్. సో అంటే ఇవి 2 ఇంటర్మిక్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ 4 అనేది వచ్చింది అంటే వాట్ ఈస్ ద జామెట్రీ, కంపల్సరీ జామెట్రీ అనేది టెట్రాహెడ్రల్, దట్ ఈస్ ఫర్ షూర్. దీని యొక్క జామెట్రీ ఏంటి, టెట్రాహెడ్రల్. ఎందుకంటే మనకి ఇక్కడ సిగ్మా బాండ్స్ లోన్ పేర్స్ 2 కలిపి ఏవైతే అటామిక్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయినప్పుడు మనకు ఒక జామెట్రీ ఫామ్ అవుతుంది. దాన్ని మనం జామెట్రీ అని పిలుస్తాం. బేసికల్గా జామెట్రీ ఇన్వాల్వ్స్ లోన్ పేర్స్ ఆల్సో. సో బేసికల్గా జామెట్రీ ఇన్వాల్వ్స్ ఏంటి, ఇట్ ఇంక్లూడింగ్ లోన్ పేర్, గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ లోన్ పేర్. ఇక్కడ మనకు జామెట్రీ ఎవరిని అడిగితే టెట్రాహెడ్రల్ అని చెప్తాం. ఓకే, సో అదే గనక ఈ అమోనియా యొక్క ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ అమోనియా, సో ఈ అమోనియా యొక్క షేప్ ఎవరన్నా అడిగారు అనుకోండి, సో షేప్ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడింగ్ లోన్ పేర్. ఎక్స్క్లూడింగ్ లోన్ పేర్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు ఒక లోన్ పేర్ ఉంది. బేసికల్గా దీని యొక్క స్టాండర్డ్ షేప్ అనేది టెట్రాహెడ్రల్. మనం వెస్పర్ థియరీ మీకు గుర్తున్నట్లయితే ఒక లోన్ పేర్ వచ్చినప్పుడు ఈ లోన్ పేర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు రెపల్ దిస్ అదర్ ఆటమ్స్, అదర్ బాండ్ పేర్స్ని. ఈ లోన్ పేర్ అనేది ఈ బాండ్ పేర్స్ని రెపల్ చేస్తుంది. సో ద సేమ్ లాజిక్ ఇఫ్ యూ అప్లై హియర్. సో ఇక్కడ మనకు వచ్చే షేప్ ఏంటంటే నైట్రోజన్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు హైడ్రోజన్స్ అనేవి ఇలా బాండ్ ఫామ్ అవుతాయి. సో దీని యొక్క షేప్ ఏముంటుంది, ఇక్కడ పిరమిడల్ షేప్ అని పిలుస్తాం.
సో ఎందుకంటే we ignore the lone pair, only bond pairs మాత్రమే we count, we actually take it to account for telling the shape అన్నమాట. సో ఇక్కడ లోన్ పేర్స్ అనేది కనుక ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే దట్ బికమ్స్ ద జామెట్రీ ఆఫ్ NH3, బట్ ఈ ఆర్బిటాల్స్ వచ్చి టెట్రాహెడ్రల్, బట్ లోన్ పేర్ ఉండడం వల్ల ఇట్ బికమ్స్ పిరమిడల్ షేప్ అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ sp3dకి వచ్చేసరికి మనకు రెండు రకాల బాండ్స్ ఉంటాయి. ఒకటేంటి? ఈక్వటోరియల్, అలానే యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. మీకు గుర్తుందా? వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్, ఈక్వటోరియల్ అండ్ యాక్సియల్. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ sp3d, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ హియర్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ sp3dకి సంబంధించి లెట్స్ సే మనం PCl5 తీసుకున్నాం. వాట్ ఇస్ ఇట్? PCl5 తీసుకున్నాను అనుకోండి, ఓకే. వాట్ డిడ్ ఐ టేక్? PCl5. సో ఈ PCl5లో నాకు ఫాస్ఫరస్ యొక్క వాలెన్సీ ఎంత? సో ఐ విల్ హ్యావ్ 1 2 3 4 5. సో అంటే ఇక్కడ నాకు ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క సిగ్మా బాండ్, ఒక క్లోరిన్ ఒక సిగ్మా, ఒక క్లోరిన్ ఒక సిగ్మా, ఒక క్లోరిన్ ఇంకో సిగ్మా, ఇంకో క్లోరిన్ ఇంకొక సిగ్మా, ఇంకో క్లోరిన్ ఇంకొక సిగ్మా, ఓకే. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, సో ఇప్పుడు చెప్పండి, నౌ కెన్ ఐ సే దీని యొక్క హైబ్రిడైజేషన్ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 5 బాండ్ పేర్స్. సో 5 బాండ్ పేర్స్ అంటే 0 లోన్ పేర్స్ ఉన్నాయి. హైబ్రిడైజేషన్ నంబర్ ఇస్ 5 అంటే దీని యొక్క sp3d విత్ 0 లోన్ పేర్స్ అంటే దీని యొక్క స్టాండర్డ్ షేప్ మస్ట్ బి ట్రయోగనల్ బైపిరమిడల్ అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ. దిస్ ఇస్ ట్రయోగనల్ బైపిరమిడల్. సో ఇలా ఒక ట్రయోగనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక క్లోరిన్ 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 అండ్ ద క్లోరిన్. సో దిస్ ఇస్ ట్రయోగనల్ బైపిరమిడల్. ఇస్ దిస్ అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? Is there any doubt till here? Okay. So there is something I want to, you note this for sure. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓకే. దీంట్లో లోన్ పేర్స్ కావచ్చు ఆర్ లార్జర్ ఆటమ్స్ కావచ్చు, ఆర్ యూ క్యాన్ టేక్ మల్టిపుల్ బాండ్ ఫార్మింగ్ ఆటమ్స్, మల్టిపుల్ బాండ్ forming atoms. ఇవన్నీ కూడా they go to the equatorial bonds. What is it? They go to what? Which position? So ఏ పొజిషన్కి వెళ్తాయి ఇవి? They go to the equatorial position. They go to equatorial position అన్నమాట, ఓకే. సో లార్జర్ ఆటమ్స్ కూడా మనకు ఇక్కడికే వస్తాయి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ PCl5లో, సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ PCl4F అనుకోండి, ఓకే. అండ్ అలానే PCl4Br తీసుకున్నాను అనుకోండి, ఓకే. ఒక దాంట్లో ఏమో F, ఇంకో దాంట్లో Br. సో ఒకటేంటంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దిస్ ఈస్ ఎ లార్జర్ ఆటమ్. సో ఈ లార్జర్ ఆటమ్ మస్ట్ గో టు విచ్ ప్లేన్? ఈక్వటోరియల్ ప్లేన్కే వెళ్ళాలి ఇది. అదే కనుక ఈ కేసులో చూసినట్లయితే, సో దిస్ ఈస్ ద స్మాలర్ ఆటమ్. సో స్మాలర్ ఆటమ్, లార్జర్ ఆటమ్స్ అన్ని ఈక్వటోరియల్కి వెళ్తే స్మాలర్ ఆటమ్ మస్ట్ గో టు యాక్సియల్ పొజిషన్. అండర్స్టూడ్? అంటే ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ మీరు కానీ గమనించినట్లయితే, సో ఎలా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్? సో దిస్ విల్ బీ వాట్? సో ఇక్కడ మనకు, సో హియర్ యూ హ్యావ్ లార్జర్ ఆటమ్ క్లోరిన్ క్లోరిన్, ఓకే. దీనికంటే బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ విల్ డూ వన్ థింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ టేక్ PF4Br అనుకోండి, PF4Cl అనుకోండి. సో ఇక్కడ మనకు ఏది లార్జర్ ఆటమ్? సో క్లోరిన్ విల్ గో టు, కంపల్సరీ క్లోరిన్ ఎక్కడికి రావాలి? సో 100% క్లోరిన్ వచ్చి ఈక్వటోరియల్కే రావాలి. సో అంటే ఇక్కడ క్లోరిన్ ఇక్కడికి వస్తుంది, ఫ్లోరిన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంటుంది, అండ్ హియర్ ఈస్ ద అదర్ ఫ్లోరిన్ అండ్ ద ఫ్లోరిన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి ఇక్కడ కూడా సేమ్ లాజిక్. సో ఇక్కడ సేమ్ లాజిక్ అప్లై చేస్తే, సో ఇక్కడ కూడా మనకు bromine is of bigger size, so it goes to the equatorial. Bromine, here again chlorine, chlorine, chlorine and chlorine.
అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, ఒకవేళ ఇక్కడ PCl4F ఉన్నా కూడా F అనేది యాక్సియల్లోకి వెళ్ళి మిగతా క్లోరిన్ బాండ్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఓకే, ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో ఒకవేళ లెట్స్ సే దిస్ ఇస్ ఫార్మింగ్ PCl4Br F అన్నా కూడా ఇక్కడ మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకు మిగతా క్లోరిన్స్ అన్నీ కూడా ఇక్కడికి రావాలి. ఈక్వటోరియల్లో క్లోరిన్స్ ఫిల్ అవ్వాలి మ్యాండేటరీగా. క్లోరిన్స్ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్. అదే కదా లోన్ పేర్స్ అయితే. సో లోన్ పేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ClF3 తీసుకున్నాను అనుకోండి, ఆర్ వాట్ ఈస్ ఇట్ ClF3, లేదంటే SF4 తీసుకుందాం. సో SF4 తీసుకుంటే సల్ఫర్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. సో 1 2 3 4 5 6. సో ఇది రాసిన తర్వాత ఒక్కొక్క సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో 1 సిగ్మా బాండ్ విత్ 1 ఫ్లోరిన్, 1 more sigma bond with 1 more fluorine, sigma bond with 1 more fluorine, 1 more sigma bond with 1 more fluorine. మరి ఇక్కడ మనకు ఒక లోన్ పేర్ మిగిలింది కదా. సో ఒక లోన్ పేర్తో పాటు కెన్ ఐ సే దెర్ ఆర్ 4 బాండ్ పేర్స్. అంటే ఇన్ టోటల్ హైబ్రిడైజేషన్ నెంబర్ 5 ఆర్ స్టీరిక్ నెంబర్ 5. అంటే ఇది sp3 డీహైబ్రిడైజేషన్. అంటే ఈ పర్టికులర్ కేసులో కెన్ ఐ సే దట్ లోన్ పేర్ విల్ గో టు ఈక్వటోరియల్ పొజిషన్. సో ఇలా ఈక్వటోరియల్కి వెళ్తుందా ఇది? సో ఇలా ఈక్వటోరియల్కి వెళ్ళడం వల్ల దీనికి వచ్చే షేప్ ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ మనం షేప్ చూసినట్లయితే ఫ్లోరిన్స్, 1 ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్. సో దిస్ హ్యాస్ ఏ seesaw shape. Understood? Is this clear? Any doubt still here? అర్థమైందా? Okay, clear. So this is how you figure out the structures. This is how you write the names of the given structures and the shapes of the given compounds. Okay, and ingokati cheppanu, all the bonds are same in the sp3d2. దీంట్లో ఏంటంటే all are same, all bonds are same. అంటే ఇక్కడ ఈక్వటోరియల్ బాండ్స్, యాక్సియల్ బాండ్స్ రెండు కూడా దే ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్. ఈ కేసులో మాత్రం ద సైజ్ ఆఫ్ యాక్సియల్ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఈక్వటోరియల్. ఈ ఒక కేసులోనే అలా ఉంటుంది. అండర్స్టూడ్? సార్ మీరు PF4Cl what is it? This is the diagram, PF4Cl. Yeah, PF4Cl, I have written it right. Oh my god, ఇంతే కదా. What is wrong here? Yes, equatorial position lo, yes, obviously it went to the equatorial position, so it will go to equatorial. Large kada idi, this is a large size atom, so compulsory equatorial ki రావాలి in oil. I hope you understood this here. So ఇది బిగ్గర్ సైజ్ ఆటమ్. సో ఇక్కడ దిస్ ఈస్ బిగ్ సైజ్, దిస్ ఈస్ బిగ్గర్ ఆటమ్, ఈక్వటోరియల్కి వచ్చింది. దిస్ ఈస్ ఆల్సో బిగ్ ఆటమ్, ఇట్ కేమ్ టు ఈక్వటోరియల్. సో ఇవన్నీ కూడా బిగ్ ఆటమ్. సో దిస్ ఈస్ ద స్మాల్ ఆటమ్, అందుకే ఇక్కడ యాక్సియల్కి వచ్చింది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్ నోవెల్? నోవెల్, I hope you understood. Okay, no, type J. If there is something, I'll clarify this again. Okay, is this understood? So let's try to solve some few more questions that are related to hybridization. So enno questions aithe unnai, we'll try to solve some questions, we'll try to understand some questions, how to figure out this. Okay, sir, because according to equatorial position Cl great kada sir. Yes, Cl has a bigger size, andukane kada Cl has come here, but there is no other option for the chlorine, so that is the reason it will come to axial. So chlorine unna chlorines anni ikkada fill ayipoyayi, ikkada chlorine ikkadiki raaledu, it is not coming to equatorial here, so it is filled in the axial position because it is smaller. But ikkada chusinattlaithe we have filled it in the similar manner. So peddavanni kuda it has already occupied equatorial, so migitha em migilayi, inkoti peddadi migilindi, inkoti chinnadi migilindi, so obviously it came to axial. Understood? Is this clear? So ఇక్కడ కూడా మనకు big one has come to equatorial, the big ones here, all the big ones. Okay, so fine. So let's try to figure out the structures. So let's see if we can figure out the structures. Same method use cheyandi. I'll number it, ఈ నంబర్ ప్రకారం వాటి యొక్క హైబ్రిడైజేషన్స్ చెప్పండి చాలు. 4, 5 and 6 వాటి యొక్క హైబ్రిడైజేషన్స్ చెప్పండి. సో ఇఫ్ యూ ఫిగర్ ఇట్ అవుట్, ఒక్కొక్కటిగా ఫిగర్ అవుట్ చేయండి. సో ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్, సో ఒక క్లోరిన్ ఇంకొక క్లోరిన్, సో ఎన్ని సిగ్మా? 2 సిగ్మా బాండ్స్, కరెక్ట్.
ఇక్కడ 2 సిగ్మా అంటే ఇది sp హైబ్రిడైజేషన్. సో సిమిలర్లీ ఇక్కడ 1 2 3. సో ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్. సో ఇవన్నీ సిగ్మా బాండ్స్. ఓకే, సో ఇక్కడ సిగ్మా సిగ్మా సిగ్మా. సో హెన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ 3 సిగ్మా బాండ్స్. అప్పుడు మనకి ఇక్కడ ఏంటి sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఓకే, సో ఈ H3PO3లో సెంట్రల్ ఆటమ్ ఏంటంటే బోరాన్. సో ఇక్కడ కూడా బోరాన్ అనేది మనకు సెంట్రల్ ఆటమ్ కాబట్టి ఈ బోరాన్ అనేది ఇలా ఉంటుంది. సో దిస్ బోరాన్ విల్ ఫార్మ్ 1 OH, another OH and another OH. సో ఈ బేసిక్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్. దీని యొక్క స్ట్రక్చర్ తెలియకపోయినా కూడా ఓకే ఇలా సిగ్మా బాండ్స్ 3 ఉంటాయి అనే విషయం మనకు తెలియాలి. సో ఇక్కడ మనకు ఒక బోరాన్, రెండో బోరాన్, మూడో బోరాన్. సో ఒక బోరాన్ ఒక ఆక్సిజన్తో ఒక సిగ్మా బాండ్, ఇంకో ఆక్సిజన్తో ఇంకొక సిగ్మా, ఇంకో ఆక్సిజన్తో ఇంకొక సిగ్మా. అందువల్ల దీని యొక్క 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్ అయితే ఫామ్ అవుతుంది. ఇస్ దిస్ అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? మరి ఇక్కడ చార్జ్డ్ వాటికి ఎలా చేయాలి? దట్ ఈస్ వన్ మోర్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఐ డి నాట్ టీచ్ యూ దిస్. సో ఇక్కడ మనకు చార్జ్ అనేది Bf4-1. సో ఇక్కడ ఏంటంటే యాజ్ యూ సీ హియర్ ఇక్కడ మనకు ద చార్జ్ ఈజ్ నాట్ ఆన్ ద బోరాన్. సో ఇక్కడ మనకు బోరాన్లో 1 2 3 ఉన్నాయి. ఓకే, సో హియర్ దిస్ ఇస్ గెటింగ్ యాడెడ్ టు ద బోరాన్. అప్పుడు మనకు నార్మల్గా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఓన్లీ 3 ఉన్నాయి. కానీ ఇప్పుడు ద ఎలక్ట్రాన్ Bf4- ఇస్ ద చార్జ్ ఆన్ ద బోరాన్, ఇట్ ఈస్ గెటింగ్ యాడెడ్ టు దిస్ బోరాన్. సో అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో పాటుగా, సో దట్ మీన్స్ ఈ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఇంకో ఎలక్ట్రాన్ అనేది యాడ్ చేయబడింది. సో దట్ మీన్స్ 1 2 3 అండ్ -1 ఛార్జ్ కాబట్టి ఇట్ విల్ ఎన్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇట్ విల్ ఫార్మ్ 1 sigma bond with 1 fluorine, 1 more sigma with 1 more fluorine, 1 more sigma with 1 more fluorine, 1 more sigma with 1 more fluorine. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 4 సిగ్మా బాండ్స్. అంటే sp3 హైబ్రిడైజేషన్ దీని యొక్క షేప్ టెట్రాహెడ్రల్లో ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, మరి ఇక్కడ BO3-. సో ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నది ఛార్జ్. సో ఇక్కడ మనం మళ్ళీ 1 2 3 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. సో ఈ నెగిటివ్ ఛార్జెస్ ఆన్ ఆక్సిజన్, నాట్ ఆన్ బోరాన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఒక ఆక్సిజన్ ఏమో ఒక సిగ్మా, ఇంకో ఆక్సిజన్ ఇంకొక సిగ్మా, ఇంకో ఆక్సిజన్ ఇంకొక సిగ్మా. సో దీని యొక్క హైబ్రిడైజేషన్ అగైన్ sp2 ఉంటుంది. ఇది కూడా ట్రయాగనల్ ప్లేనార్ ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది BO-, అలానే O-, అండ్ హియర్ ఇస్ ద అదర్ O-. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి ఇక్కడ AlCl6 2-. సో దిస్ ఇస్ అగైన్ ద చార్జ్ ఆన్ ద అల్యూమినియం హియర్. సో ఇక్కడ మనకు ఇనిషియల్గా 1 2 3. ఓకే, సో హియర్ యూ హ్యావ్ 3. సో కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, కరెక్ట్? యూ హ్యావ్ ఏ నెగిటివ్ ఛార్జ్ హియర్. సో ఇట్ ఈస్ నాట్ 2-, ఇట్ ఈస్ 3-. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, సో వీ హ్యావ్ టు యాడ్ 3 more. సో ఒకటి ఏంటంటే ఈ మూడిటితో పాటు వీ హ్యావ్ యాడెడ్ 3 more ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ 1 2 3. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ దెన్ వాట్ విల్ బీ? సో ఇక్కడ మనకు మళ్ళీ ఇట్ ఈస్ 1 సిగ్మా, క్లోరిన్తో 1 సిగ్మా, 1 more క్లోరిన్తో ఇంకొక సిగ్మా, 1 more క్లోరిన్, అండ్ దిస్ ఇస్ ద అదర్ క్లోరిన్. సో ఇట్ విల్ బీ టోటల్ 6 సిగ్మా బాండ్స్. అంటే sp3d2 వస్తుందా? So basically the hybridization number is 6 here. Understood? Okay, so మరి ఇక్కడ చూడండి. So tell me for in this particular case. So ఇక్కడ చూసినట్లయితే I will do for this too. ఓకే, ఈ మూడిటికి చేస్తాను చూడండి. ఫస్ట్ దానికి మీరే చేయండి, సెకండ్ దానికి చేస్తాను, థర్డ్ది, ఫోర్త్ది. ఇది ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ స్లైడ్ నుంచి మీరే చేయాలి. ఓకే, సో ఈ స్లైడ్లో మనం ఇక్కడ కార్బన్ ఆల్రెడీ మనం వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ దిస్ ఇస్ sp3 అని ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేసాం. మరి ఇక్కడ చూడండి CH3లో, సో ఈ CH3- వచ్చేసరికి కార్బన్ సెంట్రల్ ఆటమ్. సో కార్బన్ సెంట్రల్ ఆటమ్ అంటే ఇక్కడ మనకు 1 2 3 4. కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇస్ దేర్ ఆన్ కార్బన్. సో మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలా? ఎస్. సో ఈ మూడిటితో పాటు ఇక్కడ ఈ 4తో పాటు 1 2 3 4 ఉన్నాయి. సో వీఆర్ యాడింగ్ 1 more ఎలక్ట్రాన్. సో లెట్స్ యాడ్ 1 more ఎలక్ట్రాన్. సో ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సిగ్నిఫై చేసి ఇది యాడెడ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చి ఒక సిగ్మా బాండ్, ఇంకో హైడ్రోజన్ వచ్చి ఇంకో సిగ్మా, ఇంకో హైడ్రోజన్ వచ్చి ఇంకొక సిగ్మా, ఇక్కడ ఒక లోన్ పేర్. అంటే ఇక్కడ మనకు 3 సిగ్మా బాండ్స్.
అంటే టోటల్ 1 లోన్ పేర్ ప్లస్ 3 సిగ్మా బాండ్స్. అంటే ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ 4 విచ్ ఈస్ నథింగ్ బట్ sp3 హైబ్రిడైజేషన్ విచ్ ఈస్ టెట్రాహెడ్రల్. అంతే కదా, క్లియర్? ఓకే, sp3 హైబ్రిడైజేషన్ విచ్ ఇస్ టెట్రాహెడ్రల్. అదే కనుక ఇక్కడ చూడండి, లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ ద నెక్స్ట్ వన్. లెట్స్ సే అబౌట్ CH3+. సో CH3+ చూసినట్లయితే పాజిటివ్ ఛార్జ్ ఉంది. దట్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్బన్ హియర్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ వచ్చి 1 ఇస్ రిమూవ్డ్ ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1 2 3 వస్తాయి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఏమో ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ వచ్చి ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ వచ్చి ఇంకొక సిగ్మా. సో ఇక్కడ మనకు sp2 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ అలానే వాట్ ఈస్ ద CH3 డాట్. సో ఇక్కడ CH3 డాట్ మనం తీసుకున్నట్లయితే, దట్ ఈస్ ఫ్రీ రాడికల్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని మీద ఎటువంటి ఛార్జ్ లేదు, పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగిటివ్ ఛార్జ్ లేదు. నెగిటివ్ ఛార్జ్ అయితే వీ హ్యావ్ యాడెడ్ ద ఎలక్ట్రాన్, పాజిటివ్ ఛార్జ్ అంటే వీ హ్యావ్ రిమూవ్డ్ ద ఎలక్ట్రాన్. ఇట్స్ దిస్ క్లియర్? మరి అక్కడ చూడండి, ఈ ఛార్జ్ అనేది దేని మీద ఉండేది అనేది కూడా మీరు గమనించాలి. ఇస్ ఇట్ ప్రెసెంట్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ అనేది కూడా మీరు గమనించాలి. సెంట్రల్ ఆటమ్ మీద ఉంటేనే మనం వీ హ్యావ్ యాడెడ్, దెన్ వీ డోంట్ యాడ్ ఇట్ హియర్. ఓకే, మరి ఇక్కడ చూడండి CH3 డాట్. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా. మనకి ఇక్కడ 1 సింగిల్ ఎలక్ట్రాన్ మిగిలింది కదా. సో ఇది సింగిల్ ఎలక్ట్రాన్, కానీ ఇది లోన్ పేర్ కాదు. లోన్ పేర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే దట్ మీన్స్ హియర్ దిస్ ఈస్ హ్యావింగ్ 3 సిగ్మా బాండ్స్. అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 3 అంటే sp2 హైబ్రిడైజేషన్ అని చెప్పచ్చా? అబ్సల్యూట్గా వీ క్యాన్ సే దిస్ ఇస్ sp2 హైబ్రిడైజేషన్. ఓకే, మరి ఇక్కడ గమనించినట్లయితే ఇది CF3 చూసినట్లయితే ఇదే లాజిక్ అక్కడ అప్లై చేసామనుకోండి CF3లో. సో CF3 డాట్ చూసినట్లయితే ఇక్కడ మనకు 1 2 3 4. సో ఇక్కడ ఒక్కొక్క ఫ్లోరిన్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఒక సిగ్మా బాండ్, ఇంకొక ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా. ఈ కేసులో ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. ఇది లోన్ పేర్ కానప్పటికీ విల్ అండర్గో హైబ్రిడైజేషన్ అనమాట. సో ఇది ఎందుకు హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ దిస్ విల్ హ్యావ్ 3 సిగ్మా, టోటల్ 4 హైబ్రిడైజేషన్ నెంబర్ వస్తుంది. సో బికాస్ ఇది కూడా హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది కాబట్టి హైబ్రిడైజేషన్ నెంబర్ 4, ఇది sp3 వస్తుంది. అందుకని దీని యొక్క షేప్ ఏంటంటే పిరమిడల్ షేప్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ ఎలక్ట్రాన్. ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే దీని యొక్క షేప్ ఇస్ ప్లేనార్ అండ్ దిస్ ఇస్ ద అదర్ ఎలక్ట్రాన్. సో ఈ కేసులో ఇది ప్లేనార్, ఇదేమో ఈ కేసులో ఇట్ బికమ్స్ పిరమిడల్. సో ఎందుకు ఇది sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది అనేది మీకు అర్థం అవ్వాలి కదా. సో నౌ టు అండర్స్టాండ్ దిస్, ఓకే, సో లెట్ మీ డ్రా దిస్ సింపుల్ డయాగ్రామ్. సో లెట్స్ సే ఐ హ్యావ్ కార్బన్ హియర్. ఓకే, సో 2 కార్బన్స్. సో ఒకవేళ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇలా హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, అండ్ అక్కడ ఫ్లోరిన్ కేసులో లెట్స్ సే దిస్ ఇస్ మై ఫ్లోరిన్, ఇక్కడేమో ఇంకో ఫ్లోరిన్, ఇక్కడ ఇంకొక ఫ్లోరిన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే బాండ్ పేర్స్ ఆర్ క్లోజ్ టువర్డ్స్ దిస్ ఫ్లోరిన్, కరెక్ట్? సో ఇక్కడ బాండ్ పేర్స్ ఆర్ ఎ బిట్ మోర్ క్లోజ్ టువర్డ్స్ దిస్ ఫ్లోరిన్. ఓకే, కెన్ ఐ సే దిస్? దే ఆర్ ఎ బిట్ మోర్ టువర్డ్స్ దిస్ ఫ్లోరిన్. సో దీంతో పాటు మనకి ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఒకటి ఉంది కదా. ఎస్, సో సిమిలర్గా ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఒకటి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే మాత్రం మనకి ఇదే బాండ్ పేర్స్ ఆర్ యాక్చువల్లీ ప్రాపర్లీ నాట్ క్లోజ్ టు hydrogen, but they are centered in the middle, probably like this. Correct? They are centered in the middle like this, probably like this. Did you understand this? Okay. So ఇక్కడ మనకి ఏంటంటే ఏవే ఉంటాయి. సో ఇఫ్ యూ నోటీస్ దిస్, దీంట్లో మనకు ఎటువంటి రిపల్షన్స్ ఉంటాయంటే, ఒకటి బాండ్ పేర్కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే బాండ్ పేర్ రిపల్షన్స్ will be greater here compared to this bond pair unpaired electron repulsions. ఎందుకంటే ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య రిపల్షన్స్ ఆర్ డామినేటింగ్. సో అందుకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ బాండ్ పేర్స్ మాత్రమే అండర్గో అవుతాయి. ఈ రిపల్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మినిమం. సో ఇక్కడ రిపల్షన్ స్ట్రెంత్ చూసినట్టయితే ఒకవేళ ఇక్కడ 1, వీటి మధ్య రిపల్షన్ 2 అని నేను నెంబర్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ 1 విల్ బి గ్రేటర్ దాన్ 2, ఎందుకంటే ఇవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ గమనించినట్లయితే వీటి మధ్య రిపల్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ లెస్ దాన్ దిస్ రిపల్షన్స్. అంటే ఈ పర్టికులర్ కేసులో చూడండి,
ఒకవేళ దీన్ని నేను 2 అని నంబర్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నంబరింగ్ దిస్ యాజ్ 1, ఈ పర్టికులర్ కేసులో ఈ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు దిస్ రిపల్షన్. ఇది ఆల్రెడీ దూరంగా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకు ఇన్ దిస్ పర్టికులర్ కేస్, సో ఈ కేసులో దిస్ ఇస్ ద సినారియో, బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ bond pair unpaired electron repulsions is greater than bond pair repulsions. Now ఇది overcome this, to minimize this repulsions on this unpaired electron, this will undergo hybridization to sp3. సో ఇక్కడ మనకు ఈ రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు దిస్. ఇక్కడ ఏంటంటే దూరంగా ఉన్నాయి కాబట్టి మినిమం రిపల్షన్స్ ఉన్నాయి. సో అంటే ఈ పర్టికులర్ కేసులో ఇది డామినేటింగ్, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది డామినేటింగ్ కంపేర్ టు దిస్. సో బికాస్ ఆఫ్ దిస్ విల్ అండర్గో sp3 hybridization. Understood? Is this clear? Okay, this is an exception. So here this will show sp3 hybridization, whereas this will show sp2 hybridization. Okay, so if you are looking at it here, ఇక్కడ కూడా మనకు కార్బన్ డైఆక్సైడ్ మనం కానీ గమనించినట్లయితే, సో ద కార్బన్ డైఆక్సైడ్ దట్ CO2 విల్ హ్యావ్ కార్బన్ 1 2 3 4, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఒక సిగ్మా, ఇంకో ఆక్సిజన్ ఇంకొక పై బాండ్, ఇంకో ఆక్సిజన్ ఇంకో సిగ్మా, ఇంకో ఆక్సిజన్ ఒక పై బాండ్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యూ హ్యావ్ హియర్ 2 సిగ్మా బాండ్స్. అంటే వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ నంబర్ హియర్? 2 వస్తుంది. అంటే ఇది sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో దట్ మీన్స్ బేసికలీ దీని యొక్క షేప్ ఏంటి? లీనియర్ షేప్. సో ఇది sp హైబ్రిడైజేషన్, ఇట్ ఈస్ లీనియర్. సో ఇదే లాజిక్ SiO2కి అప్లై చేస్తే మీరు మళ్ళీ sp రాశారనుకోండి, సేమ్ గ్రూప్ కదా, sp రాశారనుకోండి, ఇది తప్పు. బికాస్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్స్ పాలిమెరిక్ ఫామ్. ఇది పాలిమెరిక్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లైక్ దిస్. సో యూ హ్యావ్ దిస్ సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, ఆక్సిజన్, ఆక్సిజన్. సో ఇలా మల్టిపుల్ బాండ్స్. సో ఇక్కడ ఆక్సిజన్, 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 ఇలా మల్టిపుల్ బాండ్స్. సో ఇక్కడ మనకి ఇది చూసినట్లయితే ఒక సిలికాన్ కానీ మనం తీసుకున్నట్లయితే దీంట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ఒక్కొక్క ఆక్సిజన్తో ఒక్కొక్క సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఒక సిగ్మా, ఇక్కడ ఒక సిగ్మా. సో దెర్ ఇస్ నో డబుల్ బాండ్. అందుకనే ఇది sp3 హైబ్రిడైజేషన్ అనమాట. ఎందుకంటే యూ హ్యావ్ హియర్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో సేమ్ లాజిక్తో యూ కెన్ సాల్వ్ దిస్. సో ఇక్కడ మనకు 2 electrons are added to silicon. సో when it comes to SiF6 2- వచ్చేసరికి ఇక్కడ మనకు యూ హ్యావ్ సిలికాన్లో 1 2 3 4, బట్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, సో 2 more electrons are added here. అంటే అప్పుడు ఫ్లోరిన్కి ఏమవుతుంది? ఒక ఫ్లోరిన్ వచ్చి ఒక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ వచ్చి ఇంకొక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా, 1 more ఫ్లోరిన్ సిగ్మా, ఫ్లోరిన్ సిగ్మా, అండ్ 1 more ఫ్లోరిన్ సిగ్మా. సో టోటల్గా చూసినట్లయితే ఇట్ విల్ హ్యావ్ sp3d2. ఎందుకంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 6 కాబట్టి 6 ఆర్బిటాల్స్ రావాలి ఇక్కడ. 1s 3p and 2d. టోటల్ 6 ఆర్బిటాల్స్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సాల్వ్ ఫర్ దిస్. ఇక్కడ మనకి ఏది వస్తుంది? sp3 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ sp3d2. ఓకే, లెట్స్ ట్రై టు సాల్వ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి హౌ టు ఫిగర్ అవుట్ దిస్ వన్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ దిస్ NH4+. సో NH4+లో ఏం చేస్తారు? నైట్రోజన్లో 1 2 3 4 ఉంటాయి ఇక్కడ NH4+ అంటే. ఓకే, సో NH4+లో 4 5 ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం? ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం. సో బేసికలీ దిస్ ఇస్ రిమూవ్డ్. అప్పుడు ఎన్ని ఉంటాయి ఇక్కడ? 1 2 3 4 ఉంటాయి. సో ఒక హైడ్రోజన్తో ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకో సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా. అంటే దిస్ విల్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. ఎందుకంటే దీని హైబ్రిడైజేషన్ నెంబర్ 4 కాబట్టి. అండర్స్టూడ్? మరి HNO3 చూడండి. HNO3 విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు HNO3 నైట్రోజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఆక్సిజన్, OH. సో ఇది దీని యొక్క నార్మల్ బాండింగ్. సో ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ డిటర్మైన్ చేయాలనుకోండి, ఎలా చేస్తాం? సో నైట్రోజన్ కాబట్టి సెంట్రల్ ఆటమ్. సో ఇక్కడ 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. సో ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ నైట్రోజన్ మీద ఎటువంటి ఛార్జ్ లేదు. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో, సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, ఓకే, దెర్ ఇస్ ఇక్కడ మీకు కనిపించే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇది ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కదా, ఇది ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే దీని ప్రాపర్ రిప్రజెంటేషన్, కెన్ ఐ రిప్రజెంట్ దిస్ యాజ్
నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్, దీని మీద పాజిటివ్ ఛార్జ్గా పెట్టచ్చా? Will you agree with me? This is the structure of HNO3. Is this and this same or not? నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు రిప్రజెంటేషన్స్ కరెక్టా కాదా? Yes or no? Can you please tell me the answer? Yes sir or no sir? What is the answer? Can I say this? Absolutely రెండు స్ట్రక్చర్స్ అనేవి సేమ్. సో అటువంటప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ గమనించినట్లయితే ఇఫ్ యూ నోటీస్ హియర్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నైట్రోజన్, సో దట్ మీన్స్ దిస్ నీడ్స్ టు బి రిమూవ్డ్. కరెక్ట్. సో దీన్ని రిమూవ్ చేస్తే నాకు ఇక్కడ ఎన్ని మిగులుతాయి? 1 2 3 4 మిగులుతాయి. సో ఒక ఆక్సిజన్ ఏమో ఒక సిగ్మా, ఇంకో ఆక్సిజన్ అదే ఆక్సిజన్ పై బాండ్ ఫామ్ అవుతుంది. అలానే ఇక్కడ ఇంకొక ఆక్సిజన్ ఒక సిగ్మా, ఇంకొక ఆక్సిజన్ ఒక సిగ్మా, అంటే దీనికి 3 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్. అంటే కెన్ ఐ సే హైబ్రిడైజేషన్ నెంబర్ ఇస్ 3, ఇది sp2 హైబ్రిడైజేషన్ అని చెప్పచ్చా? Absolutely I can say this. Understood? Is this clear? అలానే NO2 మైనస్ చూడండి, NO2 మైనస్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్ ద NO2 మైనస్, సో ఇక్కడ మనకు నైట్రోజన్ O మైనస్, ఇక్కడ డబల్ బాండ్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు సేమ్ 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నైట్రోజన్ మీద దెర్ ఈస్ నో ఛార్జ్. సో ఇక్కడ మనకు ఒక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా, ఇంకో ఆక్సిజన్ ఇంకొక సిగ్మా, ఇంకో ఆక్సిజన్ వచ్చి ఇక్కడ ఒక పై బాండ్ ఫామ్ అయింది. అలానే ఇంకో ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా, అట్లనే ఒక లోన్ పేర్ మిగిలింది కదా. సో ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ విల్ బి 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్స్. అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ నెంబర్ 3 వస్తుందా? అంటే దీని యొక్క షేప్ వచ్చి యాంగులర్ అవుతుంది. కరెక్ట్. సో దిస్ బికమ్స్ యాంగులర్ షేప్. సో స్టాండర్డ్ షేప్ వచ్చి యాంగులర్. దీని యొక్క షేప్ ఏంటి? యాంగులర్ అని చెప్తాం. మరి దీని యొక్క జామెట్రీ ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ట్రయోగనల్ ప్లేనార్ అని చెప్తాం. సో ఆర్బిటాల్స్ వల్ల ఫామ్ అయ్యేది జామెట్రీ, షేప్ అనేది బికాస్ ఆఫ్ దిస్ లోన్ పేర్స్ అన్నమాట. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ద జామెట్రీ, whereas this is the shape. Okay, is this understood? మళ్ళీ దీన్ని కూడా చేయండి. సో దీనికి కూడా ఏమొస్తుంది అంటే యూ విల్ గెట్ 1 2 3 4, ఇది కూడా sp3 వస్తుంది. ఓకే, ట్రై టు ఫిగర్ అవుట్ దిస్ ఆల్సో యూ విల్ గెట్ ఇట్ యాజ్ sp3. అండర్స్టూడ్? సో నెక్స్ట్ వన్, లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ దిస్ వన్. సో ఇక్కడ if you are looking at this molecules, this is more specific. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ PCl5 గ్యాస్, PCl5 సాలిడ్, PCl5Br సాలిడ్ అన్నారు, PCl4Br. సో ఇక్కడ PCl5Br అనేది ఒక సాలిడ్ అన్నారు. సో ఇవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయో మనకు తెలియాలి. సో PCl5 ఏంటంటే ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ PCl5 ఇన్ ద గ్యాస్. ఈ PCl5 సాలిడ్ ఏదైతే ఉందో ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ PCl4 ప్లస్ అండ్ PCl5 మైనస్. సో ఇది ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 ఫాస్ఫరస్ ఉన్నాయి. సో ఈ ఫాస్ఫరస్ చూసినట్లయితే ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇనిషియల్గా 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ 5లో ఒకటి పోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని మిగులుతాయి? 1 2 3 4 పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. సో ఒక క్లోరిన్ ఒక సిగ్మా, ఇంకో క్లోరిన్ సిగ్మా సిగ్మా సిగ్మా, అంటే ఇక్కడ మనకు sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, ఎందుకంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 కాబట్టి. మరి ఇక్కడ చూడండి అదే లాజిక్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1 2 3 4 5 ఉంటాయి. కానీ ఈ 5తో పాటు మనం ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో ఇక్కడ 1 2 3 4 5, దీంతో పాటు ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేయబడుతుంది. సో 6 ఉన్నాయి. సో దట్ మీన్స్ హియర్ ఇక్కడ నాకు చూసినట్లయితే ఒక సిగ్మా విత్ 1 క్లోరిన్, 2 సిగ్మా, 3 సిగ్మా, 4 సిగ్మా, 5 సిగ్మా, అంతే కదా. ఓ సారీ, దిస్ ఇస్ PCl6Br, నాట్ PCl4. ఇక్కడ ఇది PCl6 మైనస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ ఇంకొకటి ఉంది కదా. సో యూ హ్యావ్ 1 మోర్ సిగ్మా విత్ 1 మోర్ క్లోరిన్. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని 6 సిగ్మా బాండ్స్, అంటే ఇక్కడ మనకు sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అదే ఈ కేసులో చూసినట్లయితే ఇది డైరెక్ట్గా చేసేయచ్చు. యూ కెన్ రైట్ ఇట్ డాష్ డైరెక్ట్లీ sp3 డీహైబ్రిడైజేషన్ రాయొచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకటేమో sp3 ఇంకోటేమో sp3d2 ఉంది. సో ఇది ఏ స్టేట్లో ఉండిందని బట్టి కూడా ఇక్కడ మీకు హైబ్రిడైజేషన్ మారిపోయింది. అండర్స్టూడ్? మళ్ళీ ఇక్కడ ఈ PBr5 ఇది గ్యాషియస్ స్టేట్లో అంటే మళ్ళీ sp3d వస్తుంది. ఒకవేళ ఈ PBr5 అనేది గ్యాషియస్ స్టేట్ అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాజ్ sp3d అని రాసేయచ్చు. కానీ PBr5 ఇన్ ద సాలిడ్ స్టేట్ అనుకోండి, ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ PBr4, ఓకే, ప్లస్
అండ్ బిఆర్ మైనస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క హైబ్రిడైజేషన్ ఏమవుతుందో చెప్పండి. 1 2 3 4 5 ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయబడింది కాబట్టి ఎన్ని మిగులుతాయి ఇక్కడ మనకు? 1 2 3 4 మాత్రమే మిగులుతాయి. సో ఒక బ్రోమిన్ 1 సిగ్మా, ఇంకొక బ్రోమిన్ ఇంకొక సిగ్మా, ఇంకొక బ్రోమిన్ సిగ్మా, ఇంకొక సిగ్మా విత్ 1 మోర్ బ్రోమిన్. అంటే టోటల్ ఇక్కడ 4 హైబ్రిడైజేషన్ నెంబర్ 4 కాబట్టి ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. అనుకునేది sp3d కానీ ఇక్కడ ఫాస్ఫరస్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ద సాలిడ్. గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? అర్థమైందా? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? Sir, no doubt, sir. We are clear with whatever you have explained. Is it true or is there any other doubts? Meer cheppandi, I will address your queries. Any questions? Shall we move on to the next question? So, inka enno unnai, but before that, I will take one of the most important one. Okay. So, ikkada N3 minus chudandi, N3 minus and I3 minus. The remaining ones will be your homework. We will try to solve this both. Okay. సో ఇక్కడ చూడండి, సో I3 మైనస్. సో ఈ I3 మైనస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ I మైనస్ I2గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అయోడిన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ I3 మైనస్, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అయోడిన్లో, మనకు ఆల్రెడీ తెలుసు. సో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మళ్ళీ ఏంటి ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. సో దట్ మీన్స్ హియర్ అవుట్ ఆఫ్ దిస్ 1 2 3 4 5 7 ఎలక్ట్రాన్స్ దెర్ ఇస్ 1 మోర్ యాడెడ్ ఎలక్ట్రాన్. సో అప్పుడు I3 మైనస్ అంటే ఇక్కడ మనకు ఒక అయోడిన్ వచ్చి ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఇంకో అయోడిన్ వచ్చి ఇంకో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే లిటరలీ దెర్ ఆర్ 1 2 3 లోన్ పేర్స్, అంతే కదా. సో ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్, సిమిలర్లీ హియర్ ఆల్సో లోన్ పేర్. ఇదేమో 2 సిగ్మా. అంటే లిటరలీ మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ 5 వస్తుంది. అంటే ఇది sp3 డీహైబ్రిడైజేషన్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే లోన్ పేర్స్ మస్ట్ ఆల్వేస్ గో టు విచ్ పొజిషన్? ఈక్వటోరియల్ పొజిషన్లోకి వెళ్ళాలి. సో ఈక్వటోరియల్ పొజిషన్లోకి వెళ్ళాలి అని అంటే దీని యొక్క షేప్ ఏమి వస్తుంది? అయోడిన్ ఇక్కడ ఉంటుంది, సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక అయోడిన్ ఏమో ఇలా ఉన్నట్లయితే ఇంకో అయోడిన్ ఇలా ఉంటుంది. సో దీని మీద మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి అలానే N3 మైనస్ మనం కానీ గమనించినట్లయితే N3 మైనస్ అంటే ఇక్కడ నైట్రోజన్. ఓకే. సో ఇట్ విల్ ఫార్మ్ ఏ ట్రిపుల్ బాండ్ విత్ 1 నైట్రోజన్. ఓకే. అండ్ ఇక్కడ 1 మోర్ యూ హ్యావ్ నైట్రోజన్. ఓకే. సో యూ హ్యావ్ ఏ నెగిటివ్ ఛార్జ్ హియర్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఓకే, సో హియర్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, సో ఇక్కడ మనకు 8 ఎలక్ట్రాన్స్, సో దీని మీద మళ్ళీ 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో హియర్ బికాస్ 6 ఎలక్ట్రాన్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే. సో ఇక్కడ ఈ బాండ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ అగైన్ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ దిస్ ఇస్ యాక్చువల్లీ గివెన్ టు దిస్ నైట్రోజన్. సో అంటే ఇక్కడ మనం ఈ నైట్రోజన్ చూసినట్లయితే ఇది ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతుంది? సో ఇక్కడ ఈ నైట్రోజన్ మీద మనం కానీ గమనించినట్లయితే 1 2 3 4 5. సో ఈ 5లో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, సో ఇక్కడ వచ్చి మనకు ఒక నైట్రోజన్ వచ్చి ఒక సిగ్మా బాండ్, అలానే ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది ఇంకో నైట్రోజన్, అలానే ఇంకొక పై బాండ్ ఫామ్ అవుతుంది నైట్రోజన్. సో ఒకవేళ దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఇస్తే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. సో దట్ మీన్స్ ఒకవేళ ఇది బాండ్ కదా, సో ఇక్కడ మనం గమనించినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు? నైట్రోజన్ సింగిల్ బాండ్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ N, ఇక్కడ -2 + 1గా రాయొచ్చు. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇస్ లాస్ట్. ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్ లాస్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇంకొక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది కదా ఇంకో నైట్రోజన్. సో అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి? sp హైబ్రిడైజేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఎనీ క్వైరీ స్టిల్ హియర్? ఓకే. So this is how you do it. Okay. So this is again sp hybridization. అర్థమైందా? అండ్ ఇక్కడ కూడా మనకు ప్రతి ఒక్కటి చూడండి, దిస్ విల్ అండర్గో sp3 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 and sp3. ఓకే. హాయ్ హర్షిత, గుడ్ ఈవినింగ్, సారీ గుడ్
Morning, Harshita. A bit late. Emana questions unnaya? This will conclude the session and the remaining will be your homework. You can finish the remaining. ఇక్కడ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ ఇది పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I'll give you 2 more minutes. You can have a look and you can ask me. The remaining will be your homework. Okay. So next session lo em start చేస్తారు సార్ అంటే we'll discuss about the bond parameters, అలానే molecular orbital theory, and then finally hydrogen bonding. So bond parameters, molecular orbital theory and hydrogen bonding, we will conclude this particular chapter. Okay. Is this clear? And here also this will be your homework. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. This is also your homework. Okay. I think we have solved some good number of examples అయితే సాల్వ్ చేసాం ఈ పర్టికులర్ సెషన్లో. Okay. So if there is anyone who did not join the Telegram group, please join the Telegram group. And our test week quiz link kuda untadi kinda. You can click on the link and give the quiz so that will to test your understanding of the concepts. Okay. And then if there is anyone who did not subscribe to the channel, please subscribe to the channel. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ, ఐ విల్ రెస్పాండ్. సార్ నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అన్నా కూడా ఐ విల్ కమెంట్ ఆన్ యువర్ కమెంట్స్. ఇఫ్ యు ఆర్ కమెంటింగ్ దట్ ఇది నాకు అర్థం కాలేదు, ఈ పర్టికులర్ టైం స్టాంప్ దగ్గర నాకు అర్థం కాలేదు, ఇది మళ్ళీ చెప్పండి అన్నా కూడా ఐ విల్ రీ-ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ అగైన్. ఐ హ్యావ్ ఆల్వేస్ డన్ దట్ అండ్ ఐ విల్ డూ దట్. Okay, so don't forget to attend today's session in the evening, which is really important. Okay, sir, sigma bond directional nature not understood. So basically all this covalent bonds are directional. Sigma bond ane kaadu, we are talking about the p orbitals. So p orbitals are directional kada. So that is what I was explaining you. So when it comes to this p orbitals, సో ఇక్కడ మనకు ఓవర్లాపింగ్ అనేది ఇక్కడ ఎస్ ఆర్బిటాల్స్ ఆర్ నాన్ డైరెక్షనల్. ఓకే, కానీ పి ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్షనల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి రెండు, దిస్ ఈస్ ఏ నాన్ డైరెక్షనల్, దిస్ ఈస్ ఆల్సో ఏ నాన్ డైరెక్షనల్ ఆర్బిటాల్. కరెక్ట్. మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ఏ డైరెక్షనల్, అగైన్ దిస్ ఈస్ నాన్ డైరెక్షనల్ ఎస్ ఆర్బిటాల్. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ డైరెక్షనల్, దిస్ ఈస్ ఆల్సో డైరెక్షనల్. అంటే ద డైరెక్షనల్ నేచర్ ఆఫ్ ద బాండ్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఆబ్వియస్గా ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. That is what I refer to alpha when it comes to the directional nature. Okay. Before February we will try to finish it, Dr. Babu. అందుకని మీలో ఎంతోమంది క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఈరోజు పర్టికులర్ సెషన్లో ద సెషన్ విల్ బీ స్కెడ్యూల్డ్. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ విల్ చెక్ రైట్ అవే. వెయిట్, ఇఫ్ ద సెషన్ is scheduled, then that's when we will be finishing it. Yes, the session will be scheduled in few more minutes. So manaku this will be at 6:30 or 6:15. Okay, so don't forget to attend the session. Yeah, it is already scheduled at 6:15. Okay, so this is the session. I will show you the session also. So this is the session. So don't forget to attend the session. Here you have complete 70-day strategy for NEET 2024 chemistry. Okay, సో ఫర్ ద నెక్స్ట్ 70 days మనం ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, దీంతో పాటుగా ఎంతోమంది సార్ పీవైక్యూస్ ఉన్నాయి కదా, పీవైక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఉన్నాయని నాకు తెలుసు కూడా. సో పీవైక్యూస్కి సంబంధించి కూడా పీవైక్యూస్ కోసమే సపరేట్గా సెషన్స్ కూడా మనం చేద్దాం. ఎవ్రీ సింగిల్ చాప్టర్ విల్ డూ ద పీవైక్యూస్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, కానీ అది ఇప్పుడే కాదు, బట్ వీ విల్ ఫోకస్ ఆన్ ద సిలబస్ కంప్లీషన్ ఫస్ట్. సో సిలబస్ కంప్లీట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, కాన్సెప్ట్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం అర్థం చేసుకొని దెన్ వీ విల్ ఫోకస్ ఆన్ ద అదర్ పార్ట్. ఓకే, దట్ ఈస్ ఆన్ ద పీవైక్యూస్. సో ఎందుకంటే సిలబస్ కంప్లీట్ అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎప్పుడు కూడా దట్ ఈస్ యువర్ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఎందుకంటే మీకు ఉపయోగపడాలి అని అంటే ఆబ్వియస్లీ మీరు అర్థం చేసుకోవాలి బెటర్గా. అంటే ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? Do you have any more questions for me, guys? Okay. So thank you so much. I hope you understood whatever we have discussed in today's session. Either doubts unna kuda comment cheyandi, I'll respond to your doubts. I will see you in the next session. That would be today itself at around 6:15. Until then, take care. Bye, guys.